హే గాయ్స్! వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 'బ్లడ్ హౌండ్' సిరీస్ యొక్క పార్ట్ 2నే చూడబోతున్నాం. జస్ట్ ఇన్ కేస్ ఇంకా మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లోను, పైన ఇన్ఫో కార్డ్స్‌లోను అన్నిట్లోనూ లింక్ ఇస్తాను. ఖచ్చితంగా పార్ట్ 1 చూస్తే మాత్రమే మీకు పార్ట్ 2 అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ సెకండ్ పార్ట్‌లోనే ఆ డబ్బు మొత్తాన్ని సేఫ్‌గా తీసుకెళ్లారా లేదా? అండ్ ఆ కిమ్ గాడి సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి వీళ్ళు ఏ ఏ పన్నాగాలు పన్నారు? లాస్ట్‌కి వీళ్ళలో ఎవరు ప్రాణాలతో బయటపడ్డారు? ఈ విషయాలన్నీ పార్ట్ 2లో తెలుసుకుందాం. సో, ఇంక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా సీరీస్‌లోకే వెళ్ళిపోదాం. పార్ట్ 1 ఎండింగ్‌లో మన వాళ్ళు చాయ్ గారి బుక్ షాప్ నుంచి ఆ డబ్బు మొత్తాన్ని తీసుకొస్తున్నప్పుడు, ఆ జాంగ్‌దు గాడు వాడి మనుషులందరిని యూజ్ చేసి మన వాళ్ళందరిని రౌండ్ అప్ చేసేసుంటాడు గదా! మన గాంగ్ కార్‌లో ఏమో ఆ బుక్కులో నుంచి తీసిన డబ్బు ఉంటుంది. అండ్ మన హీరోయిన్ అండ్ మన హాంగ్ వాళ్ళిద్దరి కార్‌లో ఏమో ఆ లాకర్ నుంచి తీసినారు గదా! గోల్డ్, డాలర్స్ అని జెప్పి ఇలా కొన్ని విలువైన అసెట్స్ ఉంటాయి. సో, వీళ్ళ నుంచి మన వాళ్ళు తప్పించుకున్నారా లేదా అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. వెంటనే మనం గాంగ్‌కి కాల్ చేసి, చూడు ఎట్టి పరిస్థితిలోనూ కాల్ మాత్రం కట్ చేయొద్దు. ఎందుకంటే నీ కార్‌లోనే చాలా క్యాష్ ఉంది. సో, జస్ట్ నన్ను ఫాలో అవ్వు అని చెప్పి సైడ్‌లో ఏదో ఫెన్స్‌లా ఉంటుంది. దాన్నే గుద్దుకొని మన హీరోయిన్ వెళ్తుందో లేదో, మన హీరోయిన్ వెనకాలే మన గాంగ్ కూడా వస్తాడు. వాడి వెనకాల ఆ గ్యాంగ్ మొత్తం 3 కార్లలో వస్తుంది. మన గాంగ్ కార్‌లో చాలా క్యాష్ ఉంది గదా! సో, ఆ వెయిట్‌కి కార్ కూడా స్పీడ్‌గా వెళ్ళట్లేదన్నమాట. సో, మన హీరోయిన్ వెనక్కి వచ్చి, వెనకాల వచ్చి ఆ గ్యాంగ్ మొత్తాన్ని అడ్డుకుంటా ఉంటుంది. అలా జాంగ్‌దు గాడు మన గాంగ్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తంటే, మన హీరోయిన్ ఫస్ట్ అడ్డుకుంటుంది. ఆ తర్వాత వాడిని సైడ్‌కి క్రాష్ చేసేసరికి వాడి కార్ అక్కడే బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇంక అక్కడి నుంచి వాడు మిగతా వాళ్ళ కార్‌లో ఎక్కుతాడు. ఇప్పుడు ఆ చేసింగ్ అనేది ఒక టనెల్ లోపలికే వెళ్తుంది. మన గాంగ్ ఏమో ముందు వెళ్తున్నాడు. దాని వెనక మన హీరోయిన్ వస్తుంది. దాని వెనక ఇంకో 2 కార్లు వస్తుంది. అందులో ఓ కారు డామినేట్ చేసేందుకు ట్రై చేసంటే మన హీరోయిన్ మళ్ళీ తన స్కిల్స్‌ని యూజ్ చేసి దాన్ని అడ్డుకొని లాస్ట్‌గా ఆ కార్‌ని పడగొట్టేస్తుంది. ఇంకా ఆ కార్‌ని సైడ్ దొబ్బేసి మనోళ్ళు అక్కడి నుంచి తప్పించుకుందాం అని చెప్పి ట్రై చేసంటే ఆ కారు జరగట్లేదు. అండ్ వీళ్ళ కారు కూడా ఆగిపోయేసరికి వెంటనే లోపల ఉన్న గోల్డ్, క్యాష్ అవన్నీ తీసుకొని పరిగెత్తారు. మనోళ్ళు పరిగెత్తు వస్తున్న విషయాన్ని మన గాంగ్ చూసేసి వెంటనే లోపల ఉన్న డబ్బు పెట్టెలన్నిటిని బయటికి తీసంటాడు. ఎందుకంటే లోపల కూర్చునేందుకు కొద్దిగా కూడా స్పేస్ లేదనమాట. ఇంకా మనోళ్ళ వెనకాల ఆ గ్యాంగ్‌స్టర్స్ వేరే తరుముతూ వచ్చేసరికి గోల్డ్, డబ్బు అని చెప్పి చాలా వెయిట్ ఉందనమాట. సో, ఇంత వెయిట్ ఎత్తుకొని వాళ్ళ నుంచి తప్పించుకొని రావడం అనేది కొంచెం ఇంపాసిబులే అనమాట. సో, ఏం చేయలేక లాకర్ నుంచి తీసిన గోల్డ్‌ని, డాలర్స్‌ని, డబ్బుల్ని వాటన్నిటిని అక్కడే పడేసి వెంటనే వచ్చి కార్ ఎక్కేసరికి మనోళ్ళు అక్కడి నుంచి తప్పించుకునేస్తారు. ఇంక మిగిలింది వాళ్ళు ఎత్తుకునేస్తారనమాట. ఆ తర్వాత మన యాంగ్‌ని, చాయ్‌ని చూసుకుంటే మనకు కిమ్ గురించి తెలిసిందెంత? ఆ జాక్ లాంటి బిలియనీర్స్‌కి డబ్బులిచ్చి వాడికి కావాల్సింది తీసుకుంటాడు. ఆ తర్వాత మన హీరో అమ్మ లాంటి విక్టిమ్స్‌ని పట్టుకొని వాళ్ళని స్కామ్ చేసి ఆ డబ్బు మొత్తాన్ని దొబ్బేస్తాడు. ఆ తర్వాత ఈ బిచ్చగాళ్ళ ఐడీలు దొబ్బేసి దాన్ని యూజ్ చేసి కూడా డబ్బులు అప్పుగా తీసుకుంటాడు కదా! సో, ఇంత మనీని యూజ్ చేసి వాడు ఏం చేస్తున్నాడంటే పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడంట. పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడంట. ఆల్సో ప్రొఫెషనల్ బేస్‌బాల్ ప్లేయర్ ఉన్నాడంట. వాడికి కూడా డబ్బులు ఇస్తున్నాడంట. సో, వాడు ఏదో పెద్ద ప్లాన్‌లో ఉన్నాడు. ఆల్సో వాడి నెట్‌వర్క్‌ని కూడా చాలా పెంచుకుంటున్నాడు అని చెప్తాంటే యాక్చువల్లీ ఆ కిమ్ గాడు ఏదో క్రైమ్ చేసి జైలుకి వెళ్ళొచ్చి ఆ తర్వాతే మన కిమ్ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయ్యుంటాడు. ముందులా నేను అస్సలు లేను. ఇప్పుడు చాలా మారిపోయినాను. నా జీవితాన్ని రీస్టార్ట్ చేయాలి అని చెప్పిన దాని వల్లే మన చాయ్ కూడా సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. బట్ ఆ తర్వాత మన చాయ్‌కే వెన్నుపోటు పొడి చేసి ఆ డబ్బుని యూజ్ చేసి వాడు బిజినెస్ పెట్టి ఆ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసి ఇప్పుడు ఎవ్వరు అందలేనంత ఎత్తులో ఉన్నాడు. బట్ అప్పట్లోనే యాంగ్ లీ వాడిని చంపేస్తా అనింటారు. బట్ వీళ్ళను కూడా ఎక్కడ కోల్పోతానేమో అనే భయంతోనే చాయ్ వద్దు అనేసుంటాడు. బట్ ఇప్పుడు మళ్ళీ ఆ యుద్ధాన్ని రీస్టార్ట్ చేయబోతున్నాం. ఈసారి ఆ కిమ్ గాని లేపైపోతున్నాం అని చెప్తాంటే అప్పుడే మన యాంగ్‌కి కాలొస్తుంది. ఇలా మన వాళ్ళు తప్పించుకునేసినారు. బట్ కొద్దిగా మనీ లాస్ అయింది అంటే ఈ విషయం మన చాయ్‌కి చెప్పేసరికి డబ్బు విషయం పక్కన పెట్టు. మన పిల్లలకి ఏం కాలేదు కదా! అంటే ఏం కాలేదు సార్ వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు అని చెప్పేసరికి అప్పుడే ఆయన కొంచెం కామ్ అవుతాడు. ఇంక మనోళ్ళు తెచ్చిన డబ్బు మొత్తాన్ని లోపలికి తీసుకొస్తాంటే సబాష్ రా అన్నట్టు మన యాంగ్ పొగుడుతాంటే మనోళ్ళు సరే అనేసి లోపలికి వస్తారు. ఇంక డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చేసినాం తాత. కానీ ఆ సేఫ్‌లో ఉంది కదా! ఆ గోల్డ్, డాలర్స్ అవన్నీ అక్కడే వదిలేసినామంటే చూడు డబ్బు విషయం అంతా పక్కన పెట్టు. నువ్వు బాగున్నావు కదా! నీకేం కాలేదు కదా! అంటే నాకేం కాలేదు తాత. కానీ డబ్బే పోయింది అంటే డబ్బంతా మ్యాటర్ కాదమ్మా. మీరే నాకు సేఫ్‌గా ఉండాలి అని చెప్పేసరికి అప్పుడే చాయ్ తన పైన ఎంత ప్రేమ పెట్టుకున్నాడని చెప్పి తనకు అర్థమవుతుంది. ఇంక అట్లే నెక్స్ట్ డే చూసుకుంటే ఆ భీమ్ గాని మనోళ్ళు కొట్టి పడేసి ఉంటారే తప్ప వాడిని చంపేయలేదు కదా! సో, వాడు అక్కడి నుంచి ఎలానో వెళ్ళిపోయినట్టున్నాడు. సో, వాడిని ఫాలో చేసుకొని మన లీ వెళ్తే వాడిని ఓ స్పెషల్ హాస్పిటల్‌లో జాయిన్ చేపించుంటారు. ఆ తర్వాత కిమ్ గాని వాడి మనుషుల్ని చూసుకుంటే జాంగ్‌దో గాడు జరిగిన విషయాలన్నీ చెప్తాడు. బట్ లాస్ట్‌కి ఆ కార్ అక్కడి నుంచి తప్పించి వెళ్ళిపోయింది అని చెప్పేసరికి చూడు ఎంత ఖర్చైనా కూడా పర్లేదు. ఆ కార్ నంబర్‌ని ట్రేస్ చేసి ఆ కార్ ఎక్కడికి వెళ్ళింది? ఆ చాయ్ గాడి హౌస్
ఎక్కడుంది అని చెప్పి మొత్తం విషయాన్ని కనిపెట్టండి అంటాడు. ఆ తర్వాత ఆ స్పెక్సోని బయటికి పంపేసి మన భీమ్‌ని చంపే ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళు చంపలేదంటే ఎందుకో గెస్ చెయ్యి అంటే వాడు ఆలోచించి మేబీ వాడిని ట్రాక్ చేసి మన సామ్రాజ్యం కనిపెట్టేందుకేమో అంటే ఎగ్జాక్ట్‌లీ. అందుకే వాడిని జాయిన్ చేసిన హాస్పిటల్‌లో ఎక్స్‌ట్రాగానే కొంతమంది మనుషుల్ని పెట్టు. ఆల్సో ఈ స్పెక్సోడ్ ఉన్నాడు కదా! వాడి పైన కూడా ఒక కన్నేసి పెట్టు. మేబీ ఏం జరుగుతుందో మనకు తెలీదు అని చెప్పేసరికి ఓకే. ఓకే అంటాడు. ఆ తర్వాత మన గాంగ్‌ని చూసుకుంటే మార్నింగే రన్నింగ్ వెళ్ళిపోయినట్టున్నాడు. సో, ఇంటికొస్తే మన చాయ్ కూడా లేచేసుంటాడు. గాంగ్ నీతో మాట్లాడాలి అని చెప్పేసరికి వెంటనే కూర్చొని చెప్పండి సార్ అంటే, యాక్చువల్లీ నీకు 2 ఇయర్స్ అడ్వాన్స్‌గా డబ్బులిచ్చినాను కదా! అది మొత్తం ఇప్పుడు పోయింది అంటే, పోయిందా? ఎక్కడికి పోయింది సార్ అంటే, అంటే మీరు నిన్న ట్రాన్స్‌పోర్ట్ చేసినారు కదా! అక్కడికే నీ డబ్బు మొత్తం ఈక్వల్ అయిపోయింది. ఇక నుంచి నువ్వు చేయబోయే పనికి నేను ఎక్స్‌ట్రాగా డబ్బులిస్తాను. ఆల్సో నిన్న తెచ్చినారు కదా డబ్బు, దానికి నీకు బోనస్ కూడా దొరుకుతుంది అని చెప్పేసరికి, ఓకే సార్ అని చెప్పి మనోడు కొద్దిగా మొహమాట పడుతూ చెప్తాడు. అండ్ ఇంకో విషయం నువ్వు తీసుకొచ్చిన డబ్బు వాల్యూ ఎంతో తెలుసా అంటే, మనోడు ఆలోచించి అంటే లెక్కేలే సార్ అంటే, మీరు తెచ్చింది బోల్డ్ అంతా. సో, దాన్ని యూజ్ చేసి నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ మీ అమ్మకి కెఫే పెట్టేస్తాను. మీరే ఒక ఓన్ రెస్టారెంట్‌ని నడుపుకోవచ్చు అని చెప్పేసరికి, ఓకే సార్. కానీ ఆ కిమ్ గాడి పతనం చూసేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటే కరెక్టేమా. కానీ నీకిచ్చిన డబ్బు కన్నా నువ్వు తీసుకొచ్చిన డబ్బు ఎక్కువ. ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా వాళ్ళు ఆ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. సో, నీ అప్పు మొత్తం తీరిపోయింది అంటే మీకు రూల్ బుక్ ఉంది కదండీ సార్. సేమ్ నాకు కూడా అలానే ఓ రూల్ బుక్ ఉంది. దాని ప్రకారం ఆ కిమ్ గాడి పతనం చూసేదాకా నా అప్పు తీరదు అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఆయనే కొంచెం షాకింగ్‌గా చూసుంటాడు. ఆ తర్వాత మన యాంగ్‌ని చూసుకుంటే నిన్న మన వాళ్ళు చేసిన పనికి మన హీరోయిన్‌ని అండ్ మన హీరోలు ఇద్దరిని రప్పించి ఆయన చేతులారే ఫిష్‌ని కట్ చేసి వాళ్ళందరికీ ట్రీట్‌లా ఇచ్చేసరికి వాళ్ళు కూడా దాన్ని చాలా ఎంజాయ్ చేసి తింటుంటారు. అప్పుడే ఆ ప్లేస్‌కి లీ వస్తాడు. లీకి మన వాళ్ళు తెలుసు. బట్ మన వాళ్ళకు లీ ఎవరో తెలీదు కదా! సో ఆయన కూడా ఆయన గురించి ఇంట్రో ఇచ్చుకున్న తర్వాత యాక్చువల్లీ ఆ రోజు చాయ్ గారు మీరేదో ఆపదలో ఉన్నారు అని చెప్పి నాకు కాల్ చేశారు. సో నేను కూడా వెంటనే ఆ సబ్‌వేకి వచ్చినాను. కానీ కొద్దిగా లేట్‌గా వచ్చినాను. బట్ వచ్చి చూస్తే అప్పుడే నాకే తెలిసింది మీరు ముగ్గురే అక్కడున్న వాళ్ళందరిని కొట్టిపడేస్తున్నారు. వాళ్ళేమో కుంటుకుంటూ వెళ్ళేసరికి అప్పుడే మీ స్ట్రెంత్ ఏంటి అని చెప్పి అర్థమైంది. ఆ తర్వాతే మీకు ఈ చిన్న చిన్న టాస్క్‌లన్నీ ఇవ్వడం జరిగింది అంటాడు. బట్ ఇంతవరకు మీరు చూసింది ఓ ఎత్తయితే ఇక నుంచి మీరు చూడబోయేది ఇంకో ఎత్తు. ఇదే చాలా ప్రమాదకరమైనది. ఇందులో మీ లైఫ్ పోయేందుకు ఛాన్స్ ఉంది. మీ బాక్సింగ్ కెరియర్ పోయేందుకు ఛాన్స్ ఉంది. ఈవెన్ మీ ప్రాణాలు పోయేందుకు కూడా ఛాన్స్ ఉంది. సో వీటన్నిటికి రెడీ అంటే మాత్రమే ఇందులోకి రండి. అప్పుడే ప్లాన్స్‌ని షేర్ చేశాను చెప్పేసరికి మనోళ్ళు మాత్రం ఆ కిమ్ గాని సర్వనాశనం చేసేదాకా వెళ్ళేలా లేదనమాట. సో మనోళ్ళు ఖచ్చితంగా వస్తామని చెప్పేసరికి ఇంక వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్‌ని షేర్ చేస్తారు. మ్యాటర్ చాలా సింపుల్. ఈ రోజు నైటే మన వాళ్ళు వెళ్లి ఆ కిమ్ గాడి మనుషుల్లో కొందరిని అటాక్ చేయబోతున్నారనమాట. అందులోనూ ఆ భీమ్ ఉన్నాడు కదా! వాడికి ఆ కిమ్ యొక్క ప్లాన్స్, పాలిసీస్ అండ్ వాడి యొక్క లాకర్స్, సేఫ్, సీక్రెట్ ప్లేసెస్ ఇవన్నీ వాడికే తెలుసనమాట. సో మాక్సిమం వాడిని ప్రాణాలతో తీసుకొస్తే మనకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పేసరికి ఓకే. ఓకే అని చెప్పి వాళ్ళ 5 మంది 2 టీమ్‌లుగా స్ప్లిట్ అయిపోతారు. మన హీరోయిన్ అండ్ లీ వాళ్ళిద్దరూ ట్రైనింగ్ తీసుకునేందుకు సెపరేట్ వచ్చేస్తే, మన హీరోలిద్దరూ అండ్ యాంగ్ వాళ్ళిద్దరూ ట్రైనింగ్ తీసుకోవడానికి అని చెప్పి సెపరేట్ వచ్చేస్తారు. మన హీరోయిన్ సూపర్ బైక్స్‌ని కూడా డ్రైవ్ చేసింది కాబట్టి అలా డ్రైవ్ చేస్తూ ఎలా అటాక్ చేయాలి అనే విషయాన్ని మన లీ నేర్పిస్తాడు. అండ్ ఈ పక్క మన హీరోలిద్దరిని చూసుకుంటే మన యాంగే కత్తిలో స్పెషలిస్ట్ కదా! సో ఆ కత్తిని యూజ్ చేసి ఎలా ఫైట్ చేయాలి? ఎలా డిఫెండ్ చేయాలి? ఇవన్నీ నేర్పిద్దాం అనుకుంటే మనోళ్ళు కత్తి పట్టడానికే ఆలోచిస్తున్నారు. అంటే మా ఇద్దరికి చేతులున్నాయి కదా! సో దీన్ని యూజ్ చేసి మేము వచ్చే ఆపోనెంట్‌ని అడ్డుకుంటామంటే చూడండిరా మీరు చెప్పేది కూడా కరెక్టే. కానీ ఆ కిమ్ గాడి దగ్గర ఎలాంటి మనుషులున్నారో అని చెప్పి తెలీదు కదా! మేబీ వాళ్ళు కూడా కత్తుల్ని యూజ్ చేసి ఫైట్ చేసేవాళ్ళు అవ్వచ్చు. సో కనీసం మీరు ఈ కత్తిని యూజ్ చేసి వాళ్ళని చంపకపోయినా కనీసం దీన్ని యూజ్ చేసి ఎలా డిఫెండ్ చేయాలి అనే విషయం అనేది తెలుసుకుంటారా అని చెప్పేసరికి సరే అని చెప్పి మనోళ్ళు తీసుకుంటారో లేదో ఇంకా వాడిని కూడా ఎలా ఫైట్ చేయాలి? ఎలా డిఫెండ్ చేయాలి అని చెప్పి ఒక్కో టెక్నిక్ గురించి విజువల్‌గా చూపిస్తుంటాడు. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే మన హీరోని లీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాంది కదా! సో బైక్ డ్రైవ్ చేస్తూ ఆ క్యాన్‌ని కొట్టమని చెప్పేసరికి తను కూడా 2, 3 సార్లు ట్రై చేస్తుంది. ఆ తర్వాత లాస్ట్‌గా ఆ క్యాన్‌ని కొట్టేసరికి ఇంక ఈ బేసిక్ స్కిల్స్‌ని యూజ్ చేసి డ్రైవింగ్‌లో కూడా తను ఫైట్ చేయొచ్చనమాట. ఇంక అట్లే నైట్ అవుతుంది. అటాక్ చేయడానికి మనోళ్ళు రెడీగా ఉన్నారు. సో, మన హీరోయిన్ లీ ఏమో ఆ స్పెక్సోడ్ ఉన్నాడు గదా! వాడిని లేపేద్దామని చెప్పి వాళ్ళు స్ప్లిట్ అయ్యి వెళ్తే, మన హీరోలిద్దరూ అండ్ యాంగ్ వాళ్ళు ముగ్గురు కలిసి ఆ భీమ్ గాని లేపేద్దామని చెప్పి హాస్పిటల్ దగ్గరికి వచ్చేసుంటారు. అప్పుడే మన యాంగ్ చూడండి పిల్లలు మన అనుబంధాలు, ఆప్యాయతలు ఇవన్నీ మనం ట్రైనింగ్ తీసుకునేటప్పుడు అక్కడే వదిలేయాలి. ఇది వార్ ఫీల్డ్. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఆ హాస్పిటల్‌లోకి వెళ్లి ఆ భీమ్ గాని తీసుకొచ్చే ప్రాసెస్‌లో మనుషుల కంటపడి వాళ్ళు మనల్ని పట్టేసి ఆ భీమ్ గాడు మనల్ని కొట్టే స్టేజ్‌లో ఉంటే
అప్పుడు వెంటనే మీరు అక్కడి నుంచి పారిపోవాలి. నా కోసం వెయిట్ చేయకూడదు అని చెప్పేసరికి, కానీ అలా ఎలా వదిలేయగలము అంటే, అదే చేయాలి. అది మీ మంచి కోసం అని చెప్పేసరికి మనోళ్ళు ఇష్టాకష్టంగా సరే అని చెప్తారు. ఆ తర్వాత మన హీరోయిన్‌ని లీని చూసుకుంటే ఆ స్పెక్ట్సోని ఫాలో చేస్తా వస్తుంటారు. అప్పుడే మన లీ యొక్క వైఫ్ కాల్ చేస్తుంది. యాక్చువల్లీ తను ఇప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉందన్నమాట. సో, ఏ ఎమర్జెన్సీలో కాల్ చేసిందో ఏమో! బట్ చాయ్ చాలా ఏళ్ల తర్వాత ఒక మిషన్ మన లీకి ఇచ్చినాడు కాబట్టి, ఖచ్చితంగా దీనికి ఎటువంటి ఆటంకం రాకూడదు. ఖచ్చితంగా దీన్ని ఎలా అయినా పూర్తి చేయాలి అని చెప్పి, ఆ కాల్‌నే కట్ చేసేసి, ఆ స్పెక్ట్సోని మళ్ళీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు. బట్ ఆ అద్దాల్లోని ప్రొటెక్ట్ చేసేందుకు పక్కా ఒక 4, 5 మంది రౌడీలైతే ఉన్నారన్నమాట. సో, వాళ్ళున్నప్పుడు వీడిని ఎలా లేపేది అని చెప్పి ఆలోచిస్తుంటే, అప్పుడే వాళ్ళు పార్క్ చేసే టైంలో వీడు ఏదో సెపరేట్‌గా నడుచుకుంటూ వస్తుంటే, ఇదే కరెక్ట్ టైమ్ అని చెప్పి మన లీ చేతిలో ఒక కత్తి ఎత్తుకొని బైక్ ఎక్కేసి స్పీడ్‌గా వెళ్లి వాడి గొంతు కోయేస్తాడు చూడండి. వాడు అక్కడే పడిపోతాడు. దాన్ని తెలుసుకున్న వాళ్ళ మనుషులు వెంటనే కార్ ఎగ్గేసి మనోడిని గుద్దేసరికి మనోడు అక్కడే పడిపోతాడు. ఇంక వాళ్ళ ముగ్గురు కలిసి మనోడిని చితక్కొట్టేస్తంటే, అప్పుడే మన హీరోయిన్ ఎలా అయితే ట్రైనింగ్ తీసుకుందో సేమ్ అలానే వచ్చి ఓ ఇద్దరు మొఖాలు పగలగొట్టేసరికి, ఆ గ్యాప్‌లో ఆయన ఇంకొకరిని కూడా పడగొట్టేస్తాడో లేదో, ఇంక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి సేఫ్‌గా తప్పించుకునేస్తారు. వెంటనే ఈ విషయాన్ని మన యాంగ్‌కి చెప్పేసరికి, ఓకే మన టైము వచ్చింది అని చెప్పి వెంటనే వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్లి ఎలా అయినా ఆ భీమ్ గాని లేపేయాలి అని చెప్పి ట్రై చేస్తుంటే, అప్పుడే ఆ జాంగ్‌దూ గాడు కనిపిస్తాడు. ఈ భీమ్ గాడు చాలా లాయల్. సో, వాడిని ఎంత కొట్టినా ఇన్ఫర్మేషన్ లాగేందుకు చాలా తక్కువ ఛాన్సెసే ఉన్నాయి. అదే ఈ జాంగ్‌దూ గాని లేపేస్తే మనకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో, వీడిని ఫస్ట్ లేపేద్దామని చెప్పి వాడు లిఫ్ట్‌లో పైకెళ్ళేదానికి ముందే వీళ్ళు పైకి వెళ్ళిపోయి వాడిని అక్కడే కొట్టేసి లాక్కిచ్చేస్తంటే, అప్పుడే ఓ ప్యాకేజీ కింద పడిపోయి ఉంటుంది. దాన్ని వాడి మనుషుల్లో ఊడ్చివేస్తాడు. ఏంది ప్యాకేజ్ మాత్రం ఉంది వాడు కనిపించట్లేదని చెప్పి వాడు నిదానంగా అక్కడికొచ్చి చూస్తే మనోళ్ళు వాడిని కిడ్నాప్ చేస్తూ వెళ్తున్నట్టు కనిపించేసరికి వాడొచ్చి అడ్డుకునేందుకు ట్రై చేస్తంటే మన హాంగే వాడికి ఒక్కడిచ్చి వాడిని అక్కడే కూర్చోబెట్టేస్తాడు. ఆ తర్వాత ఏముంది ఆ జాంగ్‌దో గాని మంచిగా కొట్టేసి వాడిని కార్‌లోనే కిడ్నాప్ చేసుకొని వాళ్ళ ప్లేస్‌కి తీసుకొచ్చేస్తారు. ఇంకా వాడిని కార్‌లో నుంచి బయటికి తీసేటప్పుడు ఉప్పు నీళ్ళు ఎక్కడ అని లీ అడిగితే ఉప్పు నీళ్ళా ఏమో తెలీదే అంటే వెంటనే దాన్ని తయారు చేసి తీసుకురండి రూమ్‌లో ఉంది అని చెప్పేసరికి ఇంకా లీ యాంగ్ జాంగ్‌దోని లోపలికి పిలిచికెళ్తాంటే మన హీరోలు ఇద్దరు వెళ్లి ఉప్పు ప్యాకెట్‌ని అండ్ ఓ బకెట్‌ని తీసుకొని అందులో వాటర్ ఫిల్ చేసి ఓ 5 కేజీల దాకా ఆ ఉప్పు మొత్తాన్ని దాంట్లోనే ఏస్తారు. ఇంత ఉప్పు నీళ్ళు ఎందుకు అని చెప్పి మనోళ్ళు అర్థం కాక చూస్తుంటే అప్పుడే చాయ్ నుంచి మన యాంగ్‌కి కాల్ వస్తుంది. ఇలా అరేంజ్‌మెంట్స్ అన్ని చేయన్నారు కదా అంటే, "ఆ! చేయనాం సార్" అంటే, "సరే ఖచ్చితంగా నా మనవరాల్ని కూడా ఆ విషయం చూసేలా చేయండి" అని చెప్పేసరికి, "కానీ సార్ తను ఇంకా చిన్న పిల్లే కదా" అంటే, "లేదు లేదు తను ఖచ్చితంగా చూడాలి" అని చెప్పేసరికి, ఇంక వాళ్ళ ముగ్గురిని ఆ ప్లేస్‌లోనే ఉండమని చెప్పి ఆ జాంగ్‌దో గాని టైట్‌గా కట్టేసి, మామూలుగా చెక్కల్ని నైస్ చేసేందుకు ఓ మిషన్ వాడతారు కదా! సేమ్ అలాంటి మిషనే తీసుకొచ్చి ఆ జాంగ్‌దో గాడి తొడ మీద పెట్టి ఆన్ చేసేసరికి, అక్కడున్న చర్మం మొత్తం పోయి వాడికి మంట పుడతాంటే, అందులో ఆ కలిపిన సాల్ట్ వాటర్ లైట్‌గా వేస్తాడు చూడండి. వాడికి చిటచిటా మండుతా ఉంటుంది. చెప్పు మర్యాదగా ఆ కిమ్ గాడికి చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ చెప్పు అంటే, వాడు నోరే తెరవకపోయేసరికి ఇంకో తోడ పని కూడా సేమ్ అలానే చేసి, ఈసారి ఉప్పు నీళ్ళు వేయకుండా ఏకంగా ఉప్పే పెడతాడు చూడండి. లిటరల్లీ వాడికి మండుతా ఉంటుంది. అయినా కూడా వాడు నోరు ఇప్పకపోయేసరికి ఇంకో తోడ పైన అలానే చేసి, ఇంకోసారి ఉప్పు పెట్టి అలా వాడిని టార్చర్ చేస్తాంటే, ఈ విషయాలన్నీ మన హీరోయిన్‌కి, మన హీరోలు ఇద్దరికీ కొత్త కదా! సో, తనే కొంచెం కష్టంగా చూస్తా ఉంటుంది. ఓ స్టేజ్‌కి తన వల్ల చూడ్డానికి అవ్వదనమాట. సో, పరిగెత్తా బయటికొచ్చేసి వామిట్ చేస్తంటే, వెనకాలే మన గాంగ్ కన్సోల్ చేసేందుకు వస్తంటే కరెక్ట్‌గా అదే టైంకి మన చాయ్ కూడా వచ్చేస్తారు. తాత ఇలాంటివన్నీ నన్నెందుకు తాత చూడనిచ్చారు అంటే, చూడుమా మనం వేసిన అడుగు అనేది ఖచ్చితంగా ఎవరో ఒకరి ప్రాణం తీస్తుంది. సో, ఇలాంటివన్నీ మీరు ముందే తెలుసుకోవాలి. ముందే వీటన్నిటికి అలవాటు పడాలి. అందుకే మీకిలా అలవాటు చేశానను అంటే, ఏమో తాత నాకైతే నచ్చలేదు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి, తన కార్ డ్రైవర్‌ని, హీరోని చూసుకోమని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత మన గాంగ్‌ని చూసి, "చూడు గాంగ్ మనం స్టార్ట్ చేసిన యుద్ధం అనేది చాలా ప్రమాదకరమైనది. ఇందులో ఎవరి ప్రాణమైనా పోవచ్చు. సో, నాకో మాటివ్వు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన వాళ్ళు ఎవ్వరిని వదులుకోవు కదా! మన వాళ్ళందరిని కాపాడతావు కదా!" అంటే, "ఖచ్చితంగా సార్" అని చెప్పేసరికి, ఇంక ఆయన కూడా లోపలికి వెళ్లి చూస్తే, ఆల్రెడీ వాళ్ళిద్దరూ కలిసి ఆ జాంగ్‌దో గాడికి చుక్కలు చూపించేసుంటారు. ఇంక వాడి నోటికేసిన ప్లాస్టర్‌ని, కంటికేసిన ప్లాస్టర్‌ని తీయేసి, "ఇప్పుడు కిమ్ గాడి గురించి నీకేమేమి తెలుసో చెప్పరా" అంటే, వాడు సైలెంట్‌గా ఉండేసరికి, అప్పుడే ఆ జాంగ్‌దో గాడు పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఏ విషయాలు చేసినాడు, ఎక్కడెక్కడ ఏమేం చేసినాడు అని చెప్పి అన్ని విషయాలు వాడికి క్లియర్‌గా చెప్పేసరికి వాడే కొంచెం షాకింగ్‌గా చూస్తుంటాడు. "చూడు జాంగ్‌దో నీ కథ చాలా బావుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి సైడ్ వచ్చేసినావు. ఈ కిమ్ గాడి కోసం పనిచేసినావు. దానివల్ల చాలా డబ్బు సంపాదించినావు. ఇప్పుడు ఆ కిమ్ గాడికి ఏదైనా తేడా వస్తే వెంటనే ఈ కంట్రీని వదిలేసి నువ్వు సేఫ్ అయిపోదామని చెప్పి ఓ సేఫెస్ట్ ప్లాన్ ఉందా లేదా? ఆబ్వియస్‌లీ ఉండే ఉంటుంది. సో, ఇప్పుడు కూడా అదే చేయబోతున్నావు. ఇప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్ చెప్పినా, చెప్పకపోయినా నాకు ఎటువంటి ఫరక్ పడదు. జస్ట్ నువ్వు ఇలా నగ్నంగా ఉన్నది, మా వాళ్ళు నిన్ను టార్చర్
చేసింది ఇవన్నీ ఫోటో తీసి ఆ కిమ్ గడికి పంపించి మీ జాంగ్దు గడు అన్ని విషయాలు నాకు చెప్పేసినాడు అని చెప్పినానే అనుకో, నువ్వు ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా ఆ కిమ్ గడు ఎలా అయినా మనుషుల్ని పంపించి నిన్ను ఈజీగా లేపేస్తాడు. దానికి బదులు వాడు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చెప్పేసినావు అనుకో నీకే మంచిది. వాడు నా నుంచి నేర్చుకున్నవాడే. సో నేను ఎంత చెప్పినానని చెప్పి నాకు బాగా గుర్తుంది. కానీ ఇంకా చాలా సేఫ్ అయిన కంట్రీస్ వాడికి నేను చెప్పలేదు. సో ఒక సేఫ్ అయిన కంట్రీకి నేను పంపిస్తా, అక్కడ నీ దగ్గరికి ఎవ్వరు రాకుండా నేను చూసుకుంటా అని చెప్పేసరికి ఇంకా వాడికి కూడా వాడి భవిష్యత్తు తెలిసిపోయిందనమాట. చెప్పినా వాడు కంట్రీ నుంచి వెళ్ళిపోవాల్సిందే, చెప్పకపోయినా వాడు ఆ కిమ్ గాడి నుంచి దాక్కోవాల్సిందే. సో చెప్పేసే పోలా అని చెప్పి మొత్తం విషయాన్ని చెప్పేస్తాడు. యాక్చువల్లీ వాడు 5 ఇయర్స్ గా కిమ్తో పనిచేస్తాడంట. ఆ కిమ్ గాడు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని పోలీసులకు కనిపించకుండా వీడే మొత్తం సెటిల్ చేస్తాడంట. బట్ ఆ కిమ్ గాడు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ 2 రకాలు. ఒకటి డైరెక్ట్ గా మనుషుల్ని చంపేస్తాడు, ఇంకోటి మనుషుల్ని బ్లాక్ మెయిల్ చేసి వాడికి కావాల్సిన పనులు చేపించుకుంటాడు. ఫస్ట్ చంపే విషయం గురించి తెలుసుకుందాం. ఎవరెవరైతే వీడి దారికి అడ్డొస్తారో, ఎవరెవరైతే వీడికి కోఆపరేట్ చేయరో వాళ్ళని ఈజీగా చంపేస్తాడంట. బట్ బాడీని డిస్పోజ్ చేయడమే కదా ఇక్కడ పెద్ద మ్యాటర్. సో దాన్ని ఎలా చేస్తారు అంటే యాక్చువల్లీ ఈ బాడీ డిస్పోజింగ్ మ్యాటర్ ని మిస్టర్ జంగ్ అనే వాడే చూసుకుంటాడు. వాడు ముందు ఎంఎంఏ ఫైటర్ లా ఉండేవాడు. బట్ మ్యాచ్ లో ఒకని కొట్టి చంపేయడం వల్ల వాడు ఎంఎంఏ నుంచే బ్యాన్ చేయబడ్డాడు. ఆ తర్వాతే కిమ్ గడు వాడిని హైర్ చేసుకున్నాడు. సరే ఇప్పుడు ఆ బాడీ డిస్పోజింగ్ మ్యాటర్ ఏంటి అంటే ఒక మనిషిని చంపిన తర్వాత ఈ జంగ్ గాడు దగ్గర దగ్గర 2 to 3 టన్స్ వరకు చేపల్ని కట్ చేసి తీసుకొచ్చేస్తాడు. అందులో ఈ చనిపోయిన వ్యక్తిని పీసులు పీసులుగా కట్ చేసి మొత్తాన్ని మిక్స్ చేసి పంపించేస్తాడు. బట్ దాన్ని మార్కెట్ కి పంపించినారా లేదంటే ఏదైనా జంతువుకు ఫీడ్ చేయడానికి పంపించినారా అనే విషయాన్ని సిరీస్ లో చెప్పలేదు. బట్ మార్కెట్ కి పంపించి దాన్ని మనుషులు తినేటట్టుగా ఉంటే కొంచెం ఘోరమే. ఇంకా ఈ బ్లాక్ మెయిల్ విషయానికి వస్తే ఈ కిమ్ గాడు ఏదో డీలింగ్ చేస్తానే ఉంటాడు కదా. అలా డీల్ చేసిన తర్వాత ఆ ఆపోజిట్ పార్టీ మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతాను అంటే వాడు ఎంతగానో చెప్పి ఉంచేందుకు ట్రై చేస్తాడు. బట్ అప్పటికి వాళ్ళు వినకుండా వీన్ని ఎక్స్పోజ్ చేస్తా, ఇందులో నుంచి బయటికి వచ్చేస్తా అని చెప్పి ఇలా పెద్ద మాటలు మాట్లాడినారే అనుకోండి, వాళ్ళని కొట్టిపడేసి వాళ్ళని నగ్నంగా వీడియో తీసి దాన్ని యూజ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి మరి వాడు వాళ్ళని యూజ్ చేసుకుంటాడు. రీసెంట్ గా కూడా ఆ జాక్ ని కొట్టిపడేసి వాడిని నగ్నంగా వీడియో తీసుకున్నారు కదా. సో అది ఈ బ్లాక్ మెయిలింగ్ కోసమే అనమాట. అలా వీళ్ళు దగ్గర దగ్గర 50 మందిని సేమ్ ఇలాని కొట్టిపడేసి వాళ్ళను నగ్నంగా వీడియో తీసి పెట్టుకుని దాన్ని యూజ్ చేసి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బట్ ఈ వీడియోస్ అన్ని ఓ పెన్ డ్రైవ్ లో ఉంది. ఆ పెన్ డ్రైవ్ అనేది ఒక సేఫ్ అయిన లాకర్ లో ఉంది. దాన్ని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఆ కిమ్ గాడి ఫింగర్ ప్రింట్ అండ్ ఒక పాస్వర్డ్ కావాలి. అండ్ ఇన్ కేస్ దాన్ని ఎవరైనా హ్యాక్ చేసి ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తే వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది కాబట్టి జస్ట్ ఒక బటన్ నొక్కితేనే చాలు ఆ లాకర్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి లోపల ఉన్నవన్నీ కాలిపోద్ది. సో ఆ ఎవిడెన్స్ ఎవరికి దొరకదు అని చెప్పేసరికి సరే ఆ కిమ్ గాడు మోస్ట్లీ నా నుంచి అన్ని విషయాలు నేర్చుకున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా వాడు వాడి డబ్బుని యూజ్ చేసి ఇలా బిల్డింగ్స్ ఇలాంటి అపార్ట్మెంట్స్ వీటిపైన మాత్రమే వాడు ఇన్వెస్ట్ చేయడు. ఖచ్చితంగా గోల్డ్ పైన కూడా ఇన్వెస్ట్ చేసింటాడు. ఇప్పుడు ఆ గోల్డ్ ఎక్కడుంది, ఏ ప్లేస్ లో దాచినాడు అంటే అది మాత్రం నాకు తెలియదు. బట్ ఆ భీమ్ అని ఉన్నాడు కదా, వాడిని మాత్రమే ఆ కిమ్ పూర్తిగా నమ్ముతాడు. వాడికే వీటి గురించి అన్ని విషయాలు తెలుసు. యాక్చువల్లీ ఆ కిమ్ భీమ్ ఇద్దరు జైల్లో ఉన్నప్పుడే మంచి జైల్ మేట్స్ అనమాట. ఆ తర్వాత బయటకు వచ్చి రౌడిజం చేసి ఇంత ఎత్తుకు ఎదిగిపోయినారు. ఆ భీమ్ అనేవాడు ఆ కిమ్ కి ఆల్మోస్ట్ ఒక బ్రదర్ లాంటి వాడు. సో వాడిని పట్టుకుంటేనే ఈ విషయాలు తెలుసు అని చెప్పేసరికి ఇంకా వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని లాగేసుకున్నారు కదా. కొంపదీసి ఆ జాంగ్తో కానీ చంపేస్తారేమో అనుకుంటే బట్ మన చాయ్ మంచోడే అనమాట. రేపు మార్నింగే నీకు కావాల్సిన పాస్పోర్ట్ లొకేషన్ అన్ని చెప్పేస్తాను. ఆ లోపు ఎవరిని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ జాక్ గారిని చూసుకుంటే వాడి కజిన్ ఉన్నాడు కదా జూన్ అని, అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో క్రైమ్ బ్రాంచ్ లో పనిచేస్తాడు అని చెప్పినాను కదా. వాడికే కాల్ చేసి రే ఇలా వాళ్ళు నన్ను నగ్నంగా వీడియో తీయనారా, రీసెంట్ గా వాడి మనిషిని ఎవరు గొంతు కోసి వెళ్ళిపోయినారంట. సో ఇప్పుడు వాడిని కనిపెట్టాలి అని చెప్పి నీకు వాళ్ళు చెప్పమని చెప్పి నన్ను సతాయిస్తున్నారు. ఇన్ కేస్ నువ్వు వాళ్ళని కనిపెట్టకపోతే నా వీడియో వాళ్ళు లీక్ చేస్తారంటరా. సో దయచేసి ఏదో చేయరా అంటే నువ్వేం బాధపడకరా నేను చూసుకుంటా అని చెప్తా అంటే కరెక్ట్ గా అదే ఆ కిమ్ గాడు ఎంట్రీ ఇచ్చేసరికి ఆ మొబైల్ లో రికార్డ్ అని ఆన్ చేసి ఏం తెలియదు కింద పెట్టేస్తాడు. మేబీ ఆ కిమ్ గాడు ఏదైనా తెలియగా వాగేసినా లేదంటే వాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పేసినా దీన్ని యూజ్ చేసి వాడిని బొక్కలో తోసేయచ్చు అని. కానీ వాడు ఇలాంటివి ఎన్ని చూసి వచ్చింటాడు. సో వెంటనే మొబైల్ ఎత్తుకునేసి రే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నావు చూడరా జూన్, నువ్వు అని చెప్పి నాకు బాగా తెలుసు. ఇప్పుడు మర్యాదగా ఎవరైతే నా మనిషిని గొంతు కోసి అక్కడి నుంచి తప్పించుకునేసినారో వాళ్ళ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్స్ ని కనుక్కుంటావా లేదంటే నీ కజిన్ గాడి వీడియో మొత్తాన్ని వైరల్ చేసేదినా అంటే చూడరా నువ్వు ఏదైనా చేసుకో, నేను మాత్రం కనిపెట్టాలా లేదో అన్ని మాఫియా మొత్తాన్ని ఎక్స్పోజ్ చేస్తారని చెప్పి వాడు వీని బెదిరిస్తా అంటే
వీడు కూడా జాక్ గాడి చేతులు తిప్పుతూ, ఏంట్రో నీ కజిన్ గాడు ఓ ఎగురుతున్నాడు, నీ వీడియో అప్లోడ్ చేసేద్దునా, నీ చేతులు ఇంచేద్దునా అని చెప్పి వీడు ఇక్కడ బెదిరిస్తంటే వాడు పాపం ఆ నొప్పి తట్టుకోలేక రే జున్ నోరు మూసుకొని వాడు చెప్పేదేదో విని సావరా అని చెప్పేసరికి ఇంకా వాడు కూడా ఏమో చెప్పు అంటే, చూడు ఎవడో నా మనిషిని గొంతు కోయేసి అక్కడి నుంచి తప్పించుకునేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు బైకర్స్, వాళ్ళ యొక్క మొత్తం డీటెయిల్స్ నాకు 5 hours లోపు కావాలి. దాన్ని నువ్వే ప్రైవేట్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే నువ్వు ఇచ్చిన 5 గంటల్లో అంత ఇన్ఫర్మేషన్ ని నేను కలెక్ట్ చేయలేను అంటే నీ ఇష్టం, నువ్వు చేయలేదనుకో నీ కజిన్ గాడి వీడియో మొత్తం వైరల్ చేయాల్సని చెప్పి వాడు అక్కడి నుంచి ఆ మొబైల్ ని కూడా తీసుకెళ్లిపోతాడు. ఇంకా జున్ను గాడికి కూడా వేరే దారి లేదనమాట. ఎంతైనా ఆ జాక్ గాడు కజిన్, సో వాడి మానం పోతే వీళ్ళ కుటుంబం మానం పోయినట్టే అనమాట. సో ఏదోటి కనిపెడదామని చెప్పి కంట్రోల్ రూమ్ కి వెళ్ళి అక్కడ రికార్డ్ అయిన ఫుటేజెస్ అన్నిటిని వీడే చెక్ చేస్తుంటాడు. ఇంకా మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళు ఆ సీక్రెట్ హైడౌట్ నుంచి మనోళ్ళు రిటర్న్ అవుతుంటారు. మన గాంగ్, హాంగ్, యాంగ్, లీ వీళ్ళ నలుగురు ఒక కార్ లో వస్తుంటే మన చాయ్, మన హీరోయిన్ వాళ్ళిద్దరూ ఇంకో కార్ లో వస్తుంటారు. అప్పుడే మన యాంగ్, లీ మాట్లాడుతూ ఆ కిమ్ గాడి టాపిక్ తెచ్చేసరికి వాడు ఒక మనిషిని చంపి వాడిని 1000 ముక్కలు చేసి దాన్ని డిస్పోజ్ చేసేంతలా చేస్తున్నాడు అంటే వాడికి ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి అండ్ వాడి దగ్గర ఎంత డబ్బులు ఉండేందుకు ఛాన్స్ ఉంది. ఈ టైంలో కనుక వాడు ఆ కెజినోని కనుక ఓపెన్ చేసినాడే అనుకో, అంతే ఈ కొరియా మొత్తానికి వాడే కింగ్ అయిపోతాడు అని చెప్తాంటే, కానీ ఒక్క కెజినో ఓపెన్ చేసినంత మాత్రాన ఏమవుతుంది అని చెప్పి మన హీరో అమాయకంగా అడిగితే, చూడు ఇప్పుడు కోవిడ్ టైం, సో జనాలు ఎవరి దగ్గర డబ్బులు లేదు. ఇలాంటి టైంలో జనాలకు పేకాట, జూదం ఇలాంటి ఈజీగా వచ్చే మనీ కాన్సెప్ట్స్ గాన ఇంట్రడ్యూస్ చేసినామే అనుకో, వాళ్ళు ఏదోటి చేసి డబ్బు సంపాదించాలని చెప్పి ఇందులో దిగేస్తారు. అలా ఆడేటప్పుడు వచ్చే టెన్షన్ లో సిగరెట్ తాగుతారు, ఓడిపోతే మందు తాగుతారు, మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే మత్తు పదార్థాలు కూడా వాళ్ళు తీసుకుంటారు. సో ఈ విధంగా కూడా వాడు సంపాదిస్తాడు. అలా బిల్డింగ్ మొత్తాన్ని ఆ జాక్ కార్ నుంచి వాడు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ బిల్డింగ్ మొత్తాన్ని వాడు ఒక బార్ లా మార్చేస్తాడు. సో అందులో నుంచి వచ్చిన డబ్బుని యూజ్ చేసి వాడు సేమ్ అలాంటి బిల్డింగ్ ని ఇంకోటి కట్టేస్తాడు. సేమ్ అలాంటి కజినోనే, సేమ్ అలాంటి గ్యాంబ్లింగ్, పేకాట ఇలాంటివే అందులో కూడా పెడతాడు. డబ్బు సరిపోకపోతే ఆ స్మైల్ క్యాపిటల్ ని యూజ్ చేసి జనాల్ని స్కామ్ చేసి డబ్బులు కొట్టేయడం, ఆ బిచ్చగాల్ని యూజ్ చేసి వాళ్ళ ఐడీల్ని యూజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేయడం అని చెప్పి అన్ని రకాలుగా డబ్బు సంపాదించిన తర్వాత ఓ స్టేజ్ కి వాడు ఇక్కడ బతకలేడు అని చెప్పి వాడికి తెలిసిపోద్ది, గవర్నమెంట్ వాడిని పట్టేస్తుంది అని చెప్పి వాడికి తెలిసిపోద్ది. ఆ టైంకి వాడు సంపాదించిన డబ్బు మొత్తాన్ని వాడు తీసుకుని వేరే కంట్రీకి వెళ్ళిపోయి వాడు దర్జాగా బతికిపోతాడు. ఇక్కడున్న వాళ్ళే అప్పుల్లో చనిపోతారు. సో అది జరగక ముందే వాడిని ఎలా అయినా ఆపాలని చెప్పి వీళ్ళందరూ ఇక్కడ మాట్లాడుకుంటుంటే, అట్లే ఈ పక్క మన హీరోయిన్ ని అండ్ చాయ్ ని చూసుకుంటే వాళ్ళు కొంచెం హోల్సమ్ గా మాట్లాడుతుంటారు. ఇన్ కేస్ ఈ ఇష్యూ మొత్తం సాల్వ్ అయిపోతే మనం ముగ్గురం కలిసి రోమ్ కి వెళ్దామా, చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళాలని చెప్పి చాలా ఆశ, బట్ అప్పుడు డబ్బులు లేదు, ఇప్పుడు డబ్బులు ఉంది కదా, సో ఈ ఇష్యూ సార్ట్ అయిన తర్వాత మనం అందరం అక్కడికి వెళ్దామే అని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా సరే సరే అని చెప్పి అంటుంది. ఆ తర్వాత కిమ్ గాని చూసుకుంటే వాడి మనుషులందరినీ రప్పించేసి ఉంటాడు. అండ్ వాడి ఫ్యాంట్లు, షర్ట్లు, వాడి షూలు అని చెప్పి ఎక్కడెక్కడైతే సీక్రెట్ గా కత్తుల్ని పెట్టగలమో అన్ని చోట్ల పెట్టుకుంటా వస్తుంటాడు. మేబీ వాడు కూడా మన వాళ్ళనే లేపేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినట్టే ఉంది. ఆ తర్వాత ఆ జూన్ ఉన్నాడు కదా, మన జాక్ యొక్క కజిన్, సో మన హీరోయిన్ లీ ఎక్కడైనా కనిపిస్తారా అని చెప్పి వాడు కూడా ఆ సీసీటీవీ ఫుటేజెస్ అన్నిటినీ చూస్తుంటాడు. బట్ ఎక్కడ మన వాళ్ళు కనిపించట్లేదు. సో ఎలా అయినా కనిపెడతారా, నువ్వు ఎక్కువ తాగద్రని చెప్తాంటే, మచ్చా నీ వల్లేరా ఉన్నాను, లేదంటే ఏం చేసుకునేవని నాకే తెలియదురా అంటే, చూడు ఆ కిమ్ము గాడి మాట ప్రస్తుతానికి మనం విందాం, బట్ కరెక్ట్ గా పాయింట్ వచ్చినప్పుడు వాడినే ఎక్కేసి తొక్కేద్దాం, ఓకేనా? ప్రస్తుతానికి నువ్వు చిల్ గా, నేను ఎలా అయినా వాళ్ళ డీటెయిల్స్ ని కనిపెడతా అని చెప్పి వాడు వెతుకుతా ఉంటాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన వాళ్ళని చూసుకుంటే, ఓకే సక్సెస్ఫుల్ గా వాళ్ళ డబ్బు మొత్తాన్ని తెచ్చేసినారు. అండ్ ఆ కిమ్ గాడి చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటిని కనిపెట్టేస్తున్నారు. ఇంకా జస్ట్ 2-3 మూవ్స్ వేస్తే చాలన్నమాట, మనోళ్ళు ఈజీగా విన్ అయిపోవచ్చు. అండ్ ఆ కిమ్ గాడి సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసేయచ్చు. సో ఇంతవరకు చేసిన దానికి ఒక చిన్న సక్సెస్ పార్టీలా వాళ్ళందరూ చుట్టూ కూర్చొని మంచిగా తాతంటారు. ఆబ్వియస్లీ మళ్ళీ ఈ కిమ్ గాడి టాపిక్ అయితే వస్తుంది. బట్ ఈసారి టాపిక్ ఏంటి అంటే, ఇలా నగ్నంగా వీడియోలు తీసి దాన్ని యూజ్ చేసి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా, సో మనం ఎందుకు దాన్ని ఎరెస్ట్ చేసేందుకు, లేదంటే దాన్ని డిలీట్ చేసేందుకు ట్రై చేయకూడదు? ఎందుకంటే శత్రువుకి శత్రువు మన మిత్రువు కదా, సో కనీసం మనం ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి అక్కడే వాడి సగం బలం పడిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు మనతో చేతులు కలిపితే మనం అందరం కలిసి వాడిని ఈజీగా నాశనం చేసేయచ్చు అని చెప్పి ఇంకా వాళ్ళందరూ మంచిగా తాతంటారు. అలా తాగి తాగి లాస్ట్ కి మన హాంగే డిచ్ అయిపోయింటాడు. సో వాడిని మోసుకొచ్చి వాడి బెడ్ లో పనుకోబెట్టిన తర్వాత మన హీరోని కూడా నిద్ర వస్తుందంట. సో తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మన హీరో మన గాంగ్ మళ్ళీ చాయ్ దగ్గరికే వస్తాడు. అట్లే ఈ పక్క బయట యాంగ్ ని లీని చూసుకుంటే మంచిగా మాట్లాడుతుంటారు. అప్పుడే లీకి వైఫ్ ఉంది కదా, అదే ప్రెగ్నెంట్ వైఫ్ అని చెప్పింటాను, తను కాల్ చేసేసరికి మనోడు లిఫ్ట్ చేయడు. ఏరా నైట్ టైం ఎవరైనా కాల్ చేస్తున్నారంటే కొంపదీసి గర్ల్ ఫ్రెండా అంటే, యాక్చువల్లీ ఇప్పుడే మనకు మ్యాటర్ ఏంటి అని చెప్పి తెలుస్తుంది. మన లీకి ఇలా మ్యారేజ్ అయినట్టు, తనకు ప్రెగ్నెంట్ వైఫ్ ఉందన్నట్టు, అండ్ 2 months లో డెలివరీ జరగబోతుంది
అన్నట్టు ఈ విషయాలు ఏది వాడు మిగతా వాళ్ళెవరికీ చెప్పలేదనమాట. చెప్తే ఎక్కడ విని ఈ మిషన్‌లోకి రానివ్వరేమో అని చెప్పి వీడే కావాలని దాచేసుంటాడు. బట్ ఈ విషయాన్ని ఇప్పుడు మన యాంగ్‌కి చెప్పేసరికి, "రేయ్! తను వేరే ప్రెగ్నెంట్ అంటన్నావు. నువ్వేమో ఇక్కడున్నావు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళరా" అని చెప్పి వాడికి టాక్సీ బుక్ చేసి కావాల్సినంత డబ్బు కూడా ఇచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మన చాయ్‌ని, మన గాంగ్‌ని చూసుకుంటే అప్పుడే మన హీరోయిన్‌ని ఆయన ఎప్పుడు మీట్ అయినాడు, ఎలా మీట్ అయినాడు అని చెప్పి చిన్నప్పుడు జరిగిన ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీలా చెప్తాడు. యాక్చువల్లీ హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ ఆపరేషన్ కోసం మన చాయ్ దగ్గర కొన్ని డబ్బులు అప్పుగా తీసుకుంటాడనమాట. బట్ ఆయన ఒక కష్టజీవి. చాలా కష్టపడి పనిచేస్తాడు. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్, డబుల్ షిఫ్ట్ అని చెప్పి అన్ని షిఫ్ట్‌లు చేసి వచ్చిన డబ్బుతో ఉన్న అప్పుల్ని, మన హీరోయిన్‌కి కావాల్సిన ఆపరేషన్ ఖర్చుల్ని ఇవన్నీ చూసుకునేవాడు. బట్ మన హీరోయిన్ కోలుకునే టైంలో సడెన్‌గా ఆత్మహత్య చేసుకొని చనిపోయింటాడు. సో ఆ ఫ్యూనరల్‌కి మన చాయ్ వచ్చింటే ఆ ప్లేస్‌లో ఎవ్వరు లేరు. కానీ ఒకే ఓ రూమ్‌లో మాత్రం ఓ చిన్న పాప సైలెంట్‌గా వణుకుతూ పనుకుంటే, "పాపా ఎవరు నువ్వు?" అని అడిగితే, నాన్న ఎక్కడని చెప్పి తను బోరుమని ఏడ్చేసరికి అప్పుడే ఇతని కూతురే మన హీరోయిన్ అని చెప్పి మన చాయ్ అర్థం చేసుకుంటాడు. ఇంక అట్లే బయటికి వచ్చి చూస్తే అక్కడే మన లీ, యాంగ్ ఉంటారు. అప్పుడు వాళ్ళు కొంచెం యంగ్ ఏజ్‌లో ఉండేవాళ్ళనమాట. అప్పుడు మన చాయ్ చుట్టూ చూసి, "అక్కడేంటి ఫ్లవర్స్ ఎక్కువున్నాయి, ఇక్కడేంటి లేదు? వెంటనే ఎన్ని పూలు కుదిరితే అన్ని పూలు కొనుక్కొచ్చి ఇక్కడ కూడా పెట్టండి. ఇది కూడా కొంచెం గ్రాండ్‌గా జరగాలి." అండ్ లోపల చిన్న పాప వణుకుతూ పనుకోండి. తనకు కావాల్సిన బెడ్‌షీట్, ఫుడ్ ఏమేం కావాలో అన్నీ అరేంజ్ చేయండి. అండ్ నాకిప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మన దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు కరెక్టా. మనం కూడా 0% ఇంట్రెస్ట్‌గా ఇచ్చినాం. ఇచ్చిన డబ్బులు కూడా త్వరగా ఇవ్వమని అడగలేదు. వాడు హార్డ్ వర్కింగ్ పర్సన్. ఎంతో కష్టపడి వాడి కూతురికి ఆపరేషన్ చేసి వాడి కూతుర్ని ఇప్పుడు బతికిచ్చినాడు. అలాంటి వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. సో ఇందులో బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసి అసలు విషయం ఏం జరిగిందో కనుక్కోండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి వెంటనే మన లీ యాంగ్ మన హీరోయిన్ ఉంటున్న అపార్ట్మెంట్‌కి వెళ్ళి వాళ్ళ నాన్న గురించి తెలుసుకుందామని చెప్పి అక్కడికి వెళ్లి చూస్తే అప్పుడే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక నైబర్ ఆంటీ కనిపిస్తుంది. సో తన్ని కూర్చోబెట్టి ఆయన ఇంత హార్డ్ వర్కింగ్ పర్సన్ కదా, సో ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు అంటే, అంతా వడ్డీ వసూలు చేసే వాళ్ళ వల్లే. నోటికొచ్చిన మాటలు తిట్టేది, వాడిని ఎట్లా అంటే అట్లా కొట్టేది, ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా ఎక్స్టెన్షన్ ఫీ, ఆ ఫీ, ఈ ఫీ అని చెప్పి వాని దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని దోచేసి అయినా కూడా వాడిని చిత్రహింసలు పెట్టేవాళ్ళు. మేబీ వాళ్ళ టార్చర్ తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడేమో అని చెప్పేసరికి వీళ్ళిద్దరికీ షాక్. అప్పిచ్చిన వాళ్ళే వీళ్ళు. వీళ్ళే ఎటువంటి మనుషుల్ని పంపించి వసూలు చేయనప్పుడు ఇంకెవరా అని చెప్పి ఆలోచించి ఆ వడ్డీ వసూలు చేయడానికి వచ్చినారు కదా, వాళ్ళ ఐడెంటిటీ కొద్దిగా చెప్తారా అంటే ఒకడేమో కొద్దిగా భారీ సైజులో ఉన్నాడు, ఇంకోడేమో కొద్దిగా హైట్ గా ఉన్నాడు అని చెప్తేనే వాళ్ళకే అర్థమవుతుంది ఈ పని చేసింది మరెవరో కాదనమాట, ఆ కిమ్ గాడు అండ్ ఆ భీమ్ గాడే. నేను స్టార్టింగ్ సీన్ లోనే చెప్పింటా, మన చాయ్ ముందు ప్రెసిడెంట్ గా ఉండేవాడు అండ్ అక్కడున్న జనాలందరికీ 0% ఇంట్రెస్ట్ తో డబ్బులు ఇచ్చేవాడు అని చెప్పినాను కదా. బట్ ఓ స్టేజ్ కి జనాలు డబ్బులు ఇవ్వకపోగా అందరూ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం వల్ల ఇంకా ఈ వృత్తే వద్దని చెప్పి మొత్తాన్ని ఎత్తేసి ఉంటాడు. బట్ ఆ తర్వాతే ఈ కిమ్ గాడు మన చాయ్నే పడగొట్టేసి ఆ డబ్బు మొత్తాన్ని ఎత్తేసి ఇప్పుడు వాడు అంత ఎదిగిపోయినాడు. బట్ ఆ ఆత్మహత్యలకు కారణం కూడా ఈ కిమ్ అండ్ ఆ భీమ్ గడే అనమాట. 0% ఇంట్రెస్ట్ తో డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాయే ఇంత పర్సెంట్ వడ్డీ ఇవ్వమన్నారు, ఇంత పర్సెంట్ ఎక్స్టెన్షన్ ఫీ ఇవ్వమన్నారు, అది ఇది అని చెప్పి వాళ్ళను టార్చర్ చేసి కొట్టడం వల్లే లాస్ట్ కి వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకొని చనిపోయింటారు. ఈ విషయాలన్నీ మన చాయ్ కి నిదానంగా తెలిసినా కూడా తిరిగి ఫైట్ చేయడానికి బలము లేదు అండ్ కావాల్సిన ధైర్యము లేకపోయేసరికి సైలెంట్ గా ఉండిపోయింటాడు. అయినా కూడా మీరేం బాధపడకండి సార్, మీరు ఎలా అయితే ఆ కిమ్ గాని నాశనం చేయాలి అనుకున్నారో సేమ్ మేము కూడా అలానే వాడిని నామరూపం లేకుండా చేస్తామని చెప్పేసరికి అప్పుడే ఆయన కొంచెం రిలీఫ్ అవుతాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ ఆ జూన్ గానే చూసుకుంటే వాడు ఆ సీసీటీవీ ఫుటేజెస్ ని వెతుకుతున్నాడు. ఓ స్టేజ్ కి మన లీ హీరోయిన్ వెళ్ళిన బైక్స్ ని కనిపెట్టేసరికి ఇంకా ఒక్కో కెమెరాగా ఫాలో చేస్తూ వస్తే లాస్ట్ కి వాళ్ళు షెడ్ దగ్గరికి వచ్చినారు కదా, అదే ఆ జాంగ్దోని పిలుచుకొచ్చి టార్చర్ చేసినారే ఆ ప్లేస్ కనిపించేసరికి వెంటనే వాడు ఆ విషయాన్ని కిమ్ముకి చెప్పేస్తాడో లేదో, ఓకే వీడికి కూడా ఇంకా ఆ విషయం తెలిసిపోయింది అనమాట. సో వెంటనే వాడి మనుషులందరినీ పిలుచుకుని ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆ ప్లేస్ లో ఎవ్వరూ లేరు. బట్ టార్చర్ చేసినారు అన్న గుర్తులు అండ్ ఆ ఉప్పు నీళ్లు ఇవన్నీ కనిపించేసరికి ఖచ్చితంగా ఆ జాంగ్దు గాని వాళ్ళు టార్చర్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ని లాగేసి ఉంటారు. సో ఇంకా జాంగ్దు గాడు కనిపిస్తే కూడా వాడిని లేపేయండి. బట్ దీనికి ముందు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుద్దేమో చూడండి అని చెప్తే అప్పుడే మన లీకి సంబంధించిన కొన్ని పర్సనల్ డీటెయిల్స్ కనిపిస్తుంది. మేబీ ఈ షెడ్ అనేది మన లీదే ఏమో. ఇంకా అందులో అడ్రస్ కూడా ఉంటుంది కదా. సో వాడి మనుషులందరినీ వేసుకుని ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయి వాడిని ఎలా అయినా ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా చంపకంటారా అని చెప్పేసరికి వాళ్ళు ఆ ఇంటి చుట్టూ వచ్చేసారు. బట్ ఆ డోర్ ని పగల కొట్టుకుని లోపలికి వెళ్ళకుండా, హలో మేడం, సార్ ఎవరైనా ఉన్నారా, బాత్రూమ్ లో ఏదో వాటర్ లీక్ అవుతున్నట్టుంది, సో అది కింద దాకా వస్తుంది, జస్ట్ 10 నిమిషాలు ఓపెన్ చేసినారు అంటే నేను వచ్చి ఫిక్స్ చేస్తాను చెప్పేసరికి ఫస్ట్ లీ వాళ్ళ వైఫే వచ్చి ఓపెన్ చేద్దాం
చంపేద్దాం అనుకుంటుంది. బట్ లీ లైట్‌గా మేలుకోవడం వల్ల ఉండు నేనే వెళ్లి చూసానని చెప్పి ఆ కీ హోల్‌లో చూస్తే వచ్చింది వీళ్ళని చెప్పి మన లీకి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో వెంటనే వాడి వైఫ్‌ని రూమ్‌కి తీసుకెళ్ళి చూడు వెంటనే పోలీసులకి కాల్ చేసి ఇంటికి కొందరు రౌడీలు వచ్చినారు. సో వెంటనే రండి అని చెప్పి ఎమర్జెన్సీలా వాళ్ళకి చెప్పు. అండ్ ఎట్టి పరిస్థితిలోనూ ఈ రూమ్ దాటి బయటికి మాత్రం రాకు అని చెప్పి ఆ రూమ్ లాక్ అయ్యేసి మెయిన్ డోర్ కూడా ఓపెన్ అవ్వకుండా వెయిట్ అయిన వస్తువులన్నీ అడ్డంగా పెడేసి మనోడు 2 కత్తులు ఎత్తుకుని రెడీగా ఉంటే వాళ్ళు కిటికీలన్నీ పగలగొట్టేసి అందులో నుంచి వచ్చేస్తారు. మనోడు రెడీగా కత్తులతో ఉన్నాడు కాబట్టి ఈ ఉన్న కత్తులన్నీ యూజ్ చేసి ఓ ఇద్దరిని ముగ్గురిని నలుగురిని చంపేస్తాడు. బట్ వచ్చింది 50-60 మంది. అంత చిన్న స్పేస్ లో ఓ 2-3 కత్తుల్ని యూజ్ చేసి ఒక 10 మందిని అయితే అటాక్ చేసింటాడు. బట్ వచ్చింది చాలా మందే కదా. సో వాళ్ళందరూ ఐరన్ బ్యాట్స్ తో ఒక్కసారిగా కొట్టేసరికి పాపం మనోడికి భారీగానే తగులుతుంది. అందులోనూ ఓడైతే నెత్తి మీదే కొట్టేసరికి రక్తం అట్లే జుమ్ముతా ఉంటుంది. మనోడు అట్లే పడిపోతాడు. కాసేపు తర్వాత ఆ కిమ్ గాడు ఆ భీమ్ గాడు వచ్చి మర్యాదగా నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా యాంగ్ వాడెక్కడున్నాడో చెప్తే నీ ప్రెగ్నెంట్ వైఫ్ ని ప్రాణాలతో వదిలేస్తా అని చెప్తే పాపం మనోడు ఎన్నో ఏళ్ల ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరిది. బట్ వైఫ్ ని వదులుకోలేడు, ఫ్రెండ్ ని వదులుకోలేడు. లాస్ట్ కి మన యాంగ్ డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తాడు. అట్లే ఈ పక్క మన వాళ్ళని చూసుకుంటే మన లీగ్ ఇలా జరిగిన విషయం మనోళ్ళకి ఏం తెలీదనమాట. సో వాళ్ళేమో ప్రశాంతంగా తింటాంటారు. అందులోనూ మన హీరో వాళ్ళ అమ్మ చేసిన వంట వాళ్ళందరికీ నచ్చేస్తుంది. ఎస్పెషల్లీ మన చాయ్‌కి. సో మీరెందుకు మన ఆశ్రమానికి వెళ్లి పిల్లలందరికీ వంట చేయకూడదు? మీరు చాలా వంట చేస్తున్నారు కాబట్టి పిల్లలందరికీ ఖచ్చితంగా మీ ఫుడ్ నచ్చుతుంది. సో వాళ్ళు కూడా తింటారు అని చెప్తే ఇంక తను కూడా కాదనలేక సరే అని చెప్పి బట్టలన్నీ సర్దుకునేసి తను బయలుదేరుతుంది. బట్ ఇప్పుడే ఫస్ట్ టైం తను మన హీరోని వదిలేసి దూరంగా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం బాధ ఉంటుంది. సో టైంకి తిన్నానా, టైంకి పనుకో అని చెప్పి కొన్ని సలహాలు ఇచ్చిన తర్వాత తను కూడా బయలుదేరేస్తుంది. అట్లే ఈ పక్క మన యాంగ్ ని చూసుకుంటే ఆ కిమ్ము గాడు ఇక్కడికే వచ్చేసి ఉంటాడు. నీకెలా నా ప్లేస్ తెలుసు అంటే, అంటే నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా లీ వాడింటికి వెళ్ళాను వాడే నీ అడ్రస్ చెప్పినాడు అంటే, వాడిని వాడి వైఫ్ నేమ్ చేయలేదు కదా అంటే, ఏం చేయలేదబ్బా జస్ట్ నీ అడ్రస్ చెప్తే వాడిని వాడి వైఫ్ ని వదిలేస్తా అన్నాను. వాడేమో చెప్పేసినాడు కానీ నేనేం అంత మంచోని కాదు కదా. సో వాళ్ళిద్దరిని చంపేసి అని చెప్పి అంత ఈజీగా చెప్తాడు. పాపం మన లీ అండ్ వాడి ఫ్యామిలీ అన్యాయంగా చనిపోయినారు. కనీసం వాడి కోసమైనా వీడి పైన పగ తీర్చుకోవాలని చెప్పి మన యాంగ్ కి అండ్ ఈ కిమ్ గాడికి ఇప్పుడు ఫైట్ లా జరుగుతుంది. ఈవెన్ దో ఇద్దరి దగ్గర 2 కత్తులే ఉన్నా కూడా వాడు సడన్ గా కిక్కులు ఇచ్చేసరికి దాని వల్ల మనోడికి రక్తం వస్తుంది. ఏంటంటే వాడు బూట్లలో సపరేట్ గా కొన్ని హిడెన్ నైఫ్స్ పెట్టుకున్నాడు కదా దాని వల్ల అనమాట. సో మన యాంగ్ దాన్ని కూడా తప్పించుకుని ఒక కత్తి ఎత్తుకుని కరెక్ట్ గా వాడి గుండెలోనే దింపితే ఏదో ఒక ఆర్మర్ లా వేసుకున్నాడు. సో ఆ కత్తిని అడ్డుకునేస్తుంది. సో లిటరలీ ఏం చూపిస్తున్నారు అంటే మన యాంగ్ న్యాయంగా పోరాడుతుంటే ఈ కిమ్ గాడు చచ్చిపోతాడు అనే భయంతో చీట్ చేసి ఫైట్ చేస్తున్నాడు. సో దాని వల్లే మన యాంగ్ కి చాలా గాయాలే తగులుతా ఉంటుంది. అయినా కూడా ఓ పెద్ద స్వాడ్ ఎత్తుకుని వాడి బాడీలోనే దింపేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే టక్కని వాడి బాడీ ఆర్మర్ ఏమో ఆపేస్తుంది. అయినా కూడా లోపల గుచ్చేందుకు ట్రై చేస్తుంటే లైట్ గా దిగేసరికి వాడికి కూడా లైట్ గా రక్తం వస్తూ ఉంటుంది. ఎక్కడ ఫుల్ గా దింపేస్తాడేమో అని చెప్పి అది ఇది చేసి లాస్ట్ గా కత్తి ఎత్తుకుని మన యాంగ్ కే పొడి చేసరికి మన యాంగ్ అక్కడే చనిపోతాడు. ఇదేది మన గాంగ్ కి హీరోయిన్ కి తెలియదు అనమాట. హీరో వాళ్ళ అమ్మను ఆర్ఫనేజ్ లో వదిలేసి మనోళ్ళు రిటర్న్ వస్తుంటే అక్కడ సీన్ వచ్చేసి మళ్ళీ ఈ కిమ్ గాని వాడి మనుషుల్ని చూసుకుంటే ఈసారి ఏకంగా వాళ్ళు మన చాయ్ ఇంటిని రౌండప్ చేయనారు. ఇంట్లో మన హాంగ్ చాయ్ మాత్రమే ఉన్నారు కదా. సో ఎవరో వెళ్ళినట్టు కనిపించేసరికి వెంటనే చాయ్ దగ్గరికి పరిగెత్తా వచ్చి చాయ్ గారు ఆ కిమ్ గాడి మనుషులు మన ఇంటిని రౌండప్ చేసినట్టున్నారు అంటే వెంటనే ఆయన కెమెరాలో చూస్తే ఇంటి మొత్తాన్ని చుట్టుముడేసరికి వెంటనే బేస్మెంట్ కి వెళ్దాం కదా అక్కడే గన్ ఉంది అని చెప్పేసరికి ఇంకా వాయిని కూడా కిందకి పిలుచుకెళ్లేందుకు ట్రై చేస్తుంటే అప్పటికే వాళ్ళు అక్కడ ఉన్న డోర్స్ విండోస్ అవన్నీ పగలు కొట్టేసి లోపలికి వచ్చేస్తారు. మీరు ఎలా అయినా కిందకి వెళ్ళిపోండి అని చెప్పి వాయిని పంపించేసి వచ్చిన వాళ్ళనంతా మనోడు అడ్డుకుంటాడు. వాళ్ళ దగ్గర ఏమో ఐరన్ బ్యాట్స్ ఉంటే మనోడు జస్ట్ వాడి హ్యాండ్స్ ని మాత్రమే యూజ్ చేసి ఫైట్ చేస్తుంటాడు. ఓ స్టేజ్ కి మనోడే వాళ్ళందరినీ కొట్టి పడేస్తాడు. బట్ ఆ జంగ్ ఉన్నాడు కదా అదే ఆ బాడీ డిస్పోజ్ చేసేవాడు వాడు కూడా ముందు ఎంఎంఏ ఫైటర్ కదా. సో వాడికి మన హాంగ్ కి మధ్య ఓ ఫైట్ లా జరుగుతుంది. ఎంతైనా మనోడు కూడా బాక్సింగ్ లో తోపే కదా. సో మనోడు కూడా ఆల్మోస్ట్ వాడిని కొడతాడు. బట్ ఓ స్టేజ్ కి వాడు మన హాంగ్ నే నాక్ డౌన్ చేసి వాడు గొంతును గట్టిగా పట్టేసి వాడికి ఊపిరి ఆడకుండా చేసి ఎక్కడ వాడు బతికేస్తాడేమో అని చెప్పి టక్కున ఒక కత్తి ఎత్తుకుని మన హాంగ్ కడుపులోని 4-5 సార్లు పొడి చేస్తాడు. ఓవర్ బ్లడ్ ఫ్లో అవ్వటం వల్ల మనోడు అట్లే పడిపోతున్నట్టు చూపిస్తారు. అట్లే కింద ఉన్న మన చాయ్ ని చూసుకుంటే ఆయన వెంటనే ఆ లాకర్ దగ్గరికి వెళ్ళి ఆ సేఫ్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న గన్ను తీసుకుని దాన్ని రీలోడ్ చేసి వచ్చిన వాళ్ళందరినీ షూట్ చేస్తాడు. బట్ అది చిన్న రైఫిల్ కదా. సో 6 బుల్లెట్లు మాత్రమే ఉంటుంది. మళ్ళీ రీలోడ్ చేసి షూట్ చేద్దాం అనుకునే గ్యాప్ లో ఆ భీమ్ గాడు వచ్చి మన చాయ్ నే పట్టేసి ఒక్కసారిగా పైకెత్తి వాడి నడుముని మళ్ళీ వెనక్కి కొట్టేస్తాడు. పాపం వాయన వల్ల కదలడానికి కూడా అవ్వట్లేదనమాట. అయినా కూడా ట్రై చేసంటే అప్పుడే ఆ కిమ్ గాడు ఎంట్రీ ఇస్తాడు. పర్లేదే చాయ్ గారు నా కోసం చాలానే దాచిపెట్టినట్టున్నారు. కనీసం దీనికోసమైనా మీకు ఎటువంటి నొప్పి లేకుండా చంపేస్తా అని చెప్పి అట్లే కత్తి తీసుకొని ఆయన గొంతు కోసి వాయిన్ని కూడా అక్కడే చంపేస్తాడు.
చాయ్ చనిపోయినాడనమాట. కాసేపు తర్వాత మన గాంగ్, మన హీరోని ఆ ప్లేస్‌కొచ్చేసి ఇంటి నుంచి పొగలొచ్చేసరికి ఏమైంది అని చెప్పి పరిగెత్తా లోపలికొచ్చేస్తే, వాళ్ళు వెళ్తూ, వెళ్తూ ఆ ఇంటి మొత్తాన్ని తగలబెట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు. సో, ఇల్లు మొత్తం కాలిపోతా ఉంటుంది. "నువ్వు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళు, నేను ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తా" అని చెప్పి వాళ్ళిద్దరూ స్ప్లిట్ అయ్యి వెళ్తారు. మనోడేమో వెనక నుంచి వెళ్తే, అక్కడ మన హాంగ్ అన్‌కాన్షియస్ అయి పడిపోయుంటాడు. అంటే చాలా బ్లడ్ లాస్ జరిగింటుంది. బట్ హార్ట్ బీట్ ఇంకా కొట్టుకుంటూనే ఉందన్నమాట. సో, వెంటనే వాడిని బయటికి తీసుకొచ్చేసి, "హాంగ్ లెగురా, లెగురా, లెగురా" అని చెప్పి వాడికి సీపీఆర్ ఇచ్చి ఏదేదో చేసి వాడిని బతికిచ్చేందుకు ట్రై చేస్తుంటాడు. బట్ వాడైతే కాన్షియస్‌లోకి రావట్లేదు. సరే మన హీరో‌నైనా పిలుచుకొద్దామని చెప్పి వెంటనే బేస్‌మెంట్‌కి వెళ్లి చూస్తే అక్కడ చాయ్ చనిపోయినాడు కదా! సో తను చాయ్‌ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తా ఉంటుంది. "తాత లెగండి తాత, మీ మనవరాల్ని వచ్చేసినా తాత, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి రండి" అని చెప్పి ఏడుస్తంటే మనోడు దగ్గరికొచ్చి చూస్తే మన చాయ్ చనిపోయినాడు అని చెప్పి మనోడికి అర్థమైపోతుంది. "హ్యూన్ మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి రా రా" అని పిలిస్తే తను రాకపోయేసరికి "హ్యూన్ మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి లేదంటే మనం కూడా చనిపోతామని" చెప్పి మన హీరోని ఎత్తుకొని బయటికొచ్చేస్తాడు. ఆ తర్వాత మన హాంగ్‌కి పల్స్ అలానే ఉంది కదా! సో వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేసేస్తారు. చాలా బ్లడ్ లాస్ అవుతా ఉంటుంది. వాడి ప్రాణాలు కాపాడేది కూడా 50% లోనే ఉందన్నమాట. సో వాళ్ళు కూడా ట్రై చేసుంటారు. బట్ మధ్యలో ఇప్పుడు కోవిడ్ జరుగుతుంది కదా! సో బ్లడ్ వేరే తక్కువుంది. సో బ్లడ్ ఏ పాజిటివ్ ఎవరి దగ్గరైనా ఉందా అంటే మన హీరోది కూడా ఏ పాజిటివే అనమాట. సో నాది తీసుకోండి అని చెప్పేసరికి మనోడు ఓ లీటర్ ఇచ్చేస్తాడు. సరే ఒక లీటర్ సరిపోతుందా అంటే లేదు ఇంకో లీటర్ కూడా కావాలి అంటే సరే నా దగ్గర నుంచి తీసుకోండి అంటే లేదు ఓ మనిషి దగ్గర నుంచి ఒక లీటర్ మాత్రమే తీసుకోవాలి అంటే చూడండి నా సిట్యుయేషన్ అర్థం చేసుకోండి. నేను బాక్సరే, నేను స్పోర్ట్స్ పర్సనే. సో నేను ఈజీగా మళ్ళీ రక్తాన్ని రీగెయిన్ చేయగలను. సో దయచేసి తీసుకోండి నా ఫ్రెండ్‌ని కాపాడండి అని చెప్పి మనోడు వేడుకునేసరికి ఇంకో లీటర్ కూడా తీసుకుంటారు. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే తను మన చాయ్ మరణాన్ని యాక్సెప్ట్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉంది. నిన్ననే కదా రూమ్‌కి వెళ్దాం అనుకున్నాం. మొన్ననే కదా చాలా హ్యాపీగా ఉన్నాం. మార్నింగే కదా మంచిగా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసాం. అలా ఎలా చనిపోతారో, అలా ఎలా చంపేస్తారో, అసలు ఎవరు చంపింది అని చెప్పి ఆలోచించి, ఆలోచించి ఎమోషనల్‌గా డిప్రెస్ అయిపోయి ఏమనుకుందో ఏమో సైలెంట్‌గా అక్కడి నుంచి బయటికొచ్చేస్తుంది. మన హీరోని ఎక్కడ అని చెప్పి మనోడు వెతుకుతా అంటే ఎక్కడ కనిపించకపోయేసరికి కాల్ చేస్తే కాల్ వస్తున్నా కూడా కాల్ లిఫ్ట్ చేయకుండా అట్లే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా మనోడి వల్ల వెతికేందుకు కాలేదు. ఆల్రెడీ 2 లీటర్స్ బ్లడ్ ఇచ్చేసినాడు. సో వాడికే కొంచెం అలా ఉంటుంది కదా! సో సైలెంట్‌గా కూర్చునేసుంటే అప్పుడే డాక్టర్ వస్తుంది. "మీరేనా హాంగ్ గార్డియన్" అంటే "ఆ! అవును మేడం ఏమైంది" అంటే "ఏం పర్లేదు ఆపరేషన్ సక్సెస్‌ఫుల్ అయింది. సో మీ వాడు బతికేసినాడు" అని చెప్పేసరికి మనోడు ఆ ఆనందాన్ని పట్టలేకపోతున్నాడు. థాంక్ యూ మేడం" అని చెప్పి ఏడ్చేస్తాడు. ఇంక అక్కడ సీన్ కట్ చేసి 2 ఇయర్స్ తర్వాత చూసుకుంటే మనోళ్ళు సిటీకి చాలా దూరంగా ఓ రూమ్ తీసుకొని అక్కడే మన వాళ్ళిద్దరూ ఉంటున్నారు. మన హాంగ్ కూడా ఉన్నాడనమాట. అండ్ ఇప్పుడు మనోడు చాలా హెల్తీగా, చాలా ఫిట్‌గా ఉన్నాడు. మార్నింగే లేచి రన్నింగ్‌కి వెళ్ళడం, ఆ తర్వాత డే అంతా ఫుల్ ఎక్సర్‌సైజ్ చేసి మంచిగా ట్రైన్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు మనోళ్ళు ఒక మంచి కండిషన్‌లో ఉన్నారనే చెప్పొచ్చు. అప్పుడే మనకు చాయ్ ఒక డ్రైవర్ ఉన్నాడు కదా! యాక్చువల్లీ వాయన అసిస్టెంట్ అనమాట. వాయినే చూపిస్తారు. వాయనే మన వాళ్ళిద్దరిని ఆ సిటీ నుంచి దూరంగా పిలుచుకొచ్చి ఇక్కడ ప్లేస్ ఇచ్చింటాడు. ఇక్కడ మన వాళ్ళు ఫుల్ ట్రైన్ అవుతుంటారు. చాయ్, లీ, యాంగ్ ఇలాంటి పెద్ద పెద్ద తలలే లేనప్పుడు మీరెందుకురా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు? ఈ 2 ఇయర్స్‌లో ఆ కిమ్ గాడు ఇంకా ఎత్తుకు ఎదిగిపోయినాడు. ఎంత బాడీ పెంచి, ఎంత ట్రైన్ అయ్యి వెళ్ళినా కూడా మళ్ళీ మీరు వాళ్ళ చేతిలో చావాల్సొస్తుందిరా అంటే, ఈసారి మేము చావుకి ఏమాత్రం భయపడట్లేదు. ఎందుకంటే చాయ్ గారు చెప్పింది కూడా అదే. ఆ కిమ్ గాడు ఉన్నంత వరకు వాడు మనుషుల్ని బతకనివ్వడు. ఏదో ఒక స్కామ్ చేసి, బ్లాక్‌మెయిల్ చేసి, బెదిరించి, చంపి మరీ వాడికి కావాల్సిన డబ్బును లాగేసుకుంటాడు. దాన్ని యూజ్ చేసి మంచి కూడా చేయడు. సో ఇలాంటి వాడు ఉంటే కొరియా మొత్తం నాశనం అయిపోతుంది. ఖచ్చితంగా మేము వాడిని అంతం చేయకుండా వదలము. ఆ జర్నీలో మా ప్రాణం పోయినా కూడా పర్లేదు. కానీ ఖచ్చితంగా వాడిని మాత్రం నాశనం చేసేస్తాం అంటారు. యాక్చువల్లీ ఫస్ట్‌లో మన అసిస్టెంట్ మనోళ్ళిద్దరిని నమ్మలేదనమాట. బట్ ఇంత జరిగిన తర్వాత, ఇంత టైం గ్యాప్ దొరికిన తర్వాత కూడా మన వాళ్ళు ఆ కిమ్ గాని చంపేస్తా అనే ఒక కసితో ఉన్నారు. ఆల్సో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో వీళ్ళను ఆపలేడు అని తెలుసుకున్న వాయన సరేరా ఇందులో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను అడగండి. నేను మాక్సిమం ట్రై చేసి మీకు కావాల్సింది తీయిస్తా అని చెప్పేసరికి ఇంక వాళ్ళు కూడా మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు. ఆ గ్యాప్‌లో ఆయన చాయ్ సమాధి దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఆల్రెడీ ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ పెట్టింది మరెవరో కాదు మన హీరోయిన్ అనమాట. యాక్చువల్లీ తను ఆ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది, అసలు ఉందా లేదా అనే విషయం కూడా ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడే తన గురించి మొత్తం రాసింటుంది. యాక్చువల్లీ తను ఇప్పుడు రోమ్‌లో ఉందంట. యాక్చువల్లీ ఈ కిమ్ గాడి సంగతి అంతా క్లోజ్ అయిన తర్వాత వీళ్ళందరూ కలిసి రోమ్‌కి వెళ్ళాలి అనుకున్నారు కదా! బట్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఏది జరగలేదు కదా! సో కనీసం రోమ్‌కైనా వచ్చేస్తే తాతతో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఓ చిన్న రూమ్ తీసుకున్నాను. మీరు నా గురించి వెతకాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ సేఫ్‌గా, హ్యాపీగానే ఉన్నాను. బట్ అప్పుడప్పుడు తాత జ్ఞాపకం వస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాను. సో దయచేసి నన్ను వెతుక్కొని ఎవరు రాకండి అని చెప్పి ఆ లెటర్‌లో క్లియర్‌గా రాసింటుంది.
ఆ తర్వాత ఆయన ప్లేస్‌కొచ్చి చూస్తే మనోళ్ళ గురించి తెలిసిందే గదా! హెవీగా ట్రైనింగ్ తీసుకుంటాంటే, "రేయ్! ఇక్కడ రండ్రా" అని చెప్పి ఓ కార్ కవర్ తీసి అందులో ఉన్న ఒక సూట్ కేస్‌ని ఓపెన్ చేస్తే అందులో బోలెడంత డబ్బులుంటుంది. యాక్చువల్లీ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పి మన చాయ్ ముందుగానే ఈ డబ్బుని సైడ్ జేసింటాడనమాట. నాకు తెలిసి ఇంతకన్నా ఎమర్జెన్సీ వేరేదుండదేమో. అందుకే ఈ డబ్బుని యూజ్ చేసి మీరు సిటీకెళ్ళిపోండి. మాక్సిమం ఆ కిమ్ గాని చంపేందుకు ట్రై చేయండి. బట్ ఆ ప్రాసెస్‌లో దయచేసి మీరు మాత్రం మీ ప్రాణాల్ని పోగొట్టుకోకండ్రా. అండ్ మీరు సిటీలో స్టే చేయడానికి మీకో రూమ్ కూడా ఏర్పాటు చేసినాను. సో, కొంచెం జాగ్రత్తగా ఉండగలరు అని చెప్పేసరికి మనోళ్ళిద్దరూ ఫుల్లు ఖుష్. ఇంక వెంటనే సిటీకొచ్చేసి వానికి చెప్పిన అపార్ట్‌మెంట్‌కొచ్చి వానికి చెప్పిన డోర్ దగ్గరకొచ్చి డోర్‌ని నాక్ చేస్తే ఎవరో ఒక అమ్మాయి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇలా అసిస్టెంట్ గారు పంపినారు అంటే, ఓహ్! మా తాతగారు పంపినారా? అయితే లోపలికి రండి అంటేనే మనకే తెలుస్తుంది ఆ అసిస్టెంట్ యొక్క మనవరాలే ఈ అమ్మాయి అని. బట్ ఆ అమ్మాయి కొంచెం స్ట్రిక్ట్ అనమాట. ఈ కబోర్డ్ ఓపెన్ చేయకూడదు, నా పర్మిషన్ లేకుండా నా కంప్యూటర్ ఆన్ చేయకూడదు, మీరు అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఫుల్లు రూల్స్ అన్నీ పెట్టేసి, ఇదిగోండి ఇందులో నా నంబర్ ఉంది. బట్ మాక్సిమం కాల్ చేయడానికైతే ట్రై చేయకండి. నేనెప్పుడు బిజీగానే ఉంటాను అని చెప్పి అది ఇది చెప్పేసి తను ఒక నుంచి వెళ్ళిపోయేసరికి, సర్లే ఇంక అసిస్టెంట్ వాళ్ళ మనవరాలు అన్నప్పుడు ఆ మాత్రం ఉంటుందిలే అని చెప్పి ఇంక మనోళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఏం చేద్దాం, ఎవరిని లేపేద్దాం అని చెప్పి మొత్తం స్కెచ్ చేస్తుంటారు. నేను ఆల్రెడీ చెప్పినట్టు శత్రువుకి శత్రువు మన మిత్రువు అన్నట్టు ఈ కాన్సెప్ట్ మీదే వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేస్తారు. అందులో ఆ కిమ్ గాడికి ఎంతమంది శత్రువులు ఉన్నారు అని చెప్పి వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత అందులో ఒకరి దగ్గరికి వెళ్తారు. వాడు మరెవరో కాదనమాట, మన హాంగ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అదే వాడు కూడా డబ్బులు వడ్డీకి ఇస్తాడే వాడి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆ జేమియోంగ్ గాడు బిచ్చగాళ్ళ యొక్క ఫేక్ ఐడీస్ ని యూజ్ చేసి అందరి దగ్గర డబ్బులు లాగేసి ఉంటాడు కదా, అలా వీడి దగ్గర కూడా స్కామ్ చేసి ఆ డబ్బులు లాగేసి ఉంటాడు అనమాట. సో ఇలాంటి టైంలో నువ్వు మాతో చేతులు కలిపినావంటే ఆ కిమ్ గారిని వాడి ఎంపైర్ మొత్తాన్ని సర్వనాశనం చేసేయచ్చు, ఆ తర్వాత నీ డబ్బు మొత్తాన్ని తిరిగి తీసుకొచ్చేయచ్చు అంటే వాడు బాగా ఆలోచించిన తర్వాత, సరే నేను మాత్రం దీంట్లో రాను అనేస్తాడు. ఒరే నీ డబ్బులు వాడు కొట్టేసినాడు రా అంటే, డబ్బు కన్నా ప్రాణం ముఖ్యం కదరా. మీరేసే ప్లాన్ లో ఒక చిన్న తేడా జరిగినా కూడా నా లైఫ్ కి అదే ఎండ్ కార్డ్ అయిపోద్ది. సో నేను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోవట్లేదు. డబ్బు ఎప్పుడైనా ఎలా అయినా సంపాదించుకోవచ్చురా, కానీ ప్రాణం మళ్ళీ తిరిగి రాదు కదా అని చెప్పేసరికి ఇంకా మనోళ్ళు వేరే దారి లేక సైలెంట్ గా బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత మూన్ దగ్గరికి వెళ్తారు. మూన్ మరెవరో కాదు, స్టార్టింగ్ సీన్ లో మన చాయ్ కి మన హీరోలు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసినాడు కదా, వాయిన్ దగ్గరికి అనమాట. బట్ ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే ఆ ప్లేస్ అంతా చిందరవందరగా ఉంది. చూడబోతే చిందరవందరగా చేసినట్లేదు, ఎవరో వచ్చి ఆ ప్లేస్ మొత్తాన్ని నాశనం చేసినట్టే ఉంది. అండ్ వాయిన్ కూడా చేతికి కట్టేసుకుని ఎంట్రీ ఇచ్చేసరికి మూన్ గారు ఏమైంది అంటే, ఏం లేదబ్బా ఫ్యూ డేస్ బ్యాక్ ఎవరో లోన్ ఇస్తా అన్నారు, 5% అన్నారు, నేను ఓకే అని చెప్పి ఆ అగ్రిమెంట్ లో సైన్ పెట్టినా. బట్ ఆ తర్వాత అదే కాంట్రాక్ట్ లో ఏదో చిన్న లైన్ లో రాసినారు, అది నేను చదవలేదు. సో ఆ రూల్ ని బ్రేక్ చేయడం వల్ల వాళ్ళు డబ్బుని వెంటనే అడిగినారు, డబ్బు ఇవ్వకపోయేసరికి ఈ ప్లేస్ మొత్తాన్ని ఇలా చేసినారు అంటాడు. సేమ్ మన గోంగ వాళ్ళ అమ్మను మోసం చేసినట్టే వీడిని కూడా మోసం చేసింటారనమాట. బట్ వీటన్నిటి వెనకాల ఉన్నది ఆ స్మైల్ క్యాపిటల్ అండ్ ఆ కంపెనీ యొక్క ఓనర్ కిమ్ గాడు అని చెప్పి ఇంతవరకు ఈ మూన్కి తెలియదు. మన వాళ్ళే ఆ విషయం చెప్పేసరికి, కిమ్ అంటే ఎన్నో ఏళ్ల క్రితం మన చాయ్ దగ్గర పనిచేసినాడే వాడే కదా అంటే, వాడే సార్, కానీ ఇప్పుడు వాడు చాలా ఎదిగిపోయినాడు, మనుషులందరినీ మోసం చేస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, చీటింగ్ చేస్తున్నాడు, కుదిరితే మనుషుల్ని చంపేసి వాళ్ళ డబ్బుల్ని కూడా లాగేసుకుంటున్నాడు. సో వాడిని ఎలా అయినా అంతం చేయాలి, అందుకు మీ సాయం కూడా కావాలి అంటే, ఓస్ ఇంతేనా, ఈజీగా లేపేయచ్చు. ఈ విషయం మన చాయ్ ఉన్నాడు కదా, అతనికి చెప్పండి రా, వాడిని లెఫ్ట్ రైట్లే ఈజీగా వాడిని లేపేస్తారు అంటే, పాపం వీనికి విషయం ఏది తెలిసినట్టు లేదు. యాక్చువల్లీ సార్ ఆ కిమ్ముగాడే మన చాయ్ వాళ్ళ మనుషులందరినీ లేపేసినాడు అంటే, ఊరుకోండ్రా, చాయ్ ఎంత పెద్ద మనిషి, ఆయన చుట్టూ ఎంతమంది మనుషులు ఉంటారు, అందులోనూ ఆ లీ యాంగ్ ఉన్నారు చూడు, వాళ్ళిద్దరూ వెల్ ట్రైన్డ్, వాళ్ళుండగా మన చాయ్కి ఒక చిన్న గిర్ర కూడా పడదురా, మీరు ఎవరినో అనుకుని ఎవరో చెప్తున్నారా అంటే, లేదు సార్ మన చాయ్ అని చెప్పి మనోళ్ళు సీరియస్ గా చెప్పేసరికి, రే ఏం చెప్తున్నారా అని చెప్పి నవ్వుతూ ఉన్న మనిషి సడన్ గా ఏడ్చేస్తాడు. ఇంకా ఆయన ఆ షాక్ నుంచి బయటికి వచ్చి కోలుకున్న తర్వాత మేబీ మన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చేమో, ఇప్పుడు హెల్ప్ చేయలేడు అని అర్థం చేసుకున్న మన వాళ్ళు సైలెంట్ గా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. ఆ తర్వాత జేమ్యాంగ్ ఉన్నాడు గదా, అదే బిచ్చగాళ్ళ ఐడీస్‌ని దొబ్బేసి, దాన్ని యూజ్ చేసి డబ్బులు అప్పుగా తీసుకొని, దాన్ని ఎత్తుకెళ్ళి ఆ స్పెక్స్ వాడికిస్తాడే, ఆ జేమ్యాంగే అనమాట. వాడి మనుషులు నడుచుకుంటా వస్తాంటే, మన వాళ్ళు వాడిని రౌండప్ చేసేసి, వాళ్ళిద్దరు మనుషుల్ని కొట్టిపడేసి, వీడిని ఓ చైర్‌కేసి కట్టిపడేసి, ఇప్పుడు వీడిని ఇంట్రాగేట్ చేయబోతున్నారనమాట. బట్ మనోళ్ళు ఇదంతా ఇప్పుడే ఫస్ట్ టైమ్ చేస్తున్నారు కదా, సో మనోళ్ళు ఫస్ట్ నుంచే కొంచెం ఒబీడియంట్‌గా ఉండేవాళ్ళు కదా. సో చూడండి సార్, ఆ కిమ్ గాడు రీసెంట్‌గా ఓ బిల్డింగ్ పైన ఇన్వెస్ట్ చేస్తా అన్నాడు కదా, సో అందులో ఆ కజినో ఓపెన్ చేసేసినారా, అది ఎంతవరకు వచ్చింది,
జరుగుతుంది. ఆ జాక్ గాడికి, ఆ కిమ్ గాడికి మధ్య ఏదైనా జరిగిందా అని చెప్పి మనోడు చాలా సాఫ్ట్‌గా, చాలా రెస్పెక్ట్‌గా అడిగేసరికి మన హాంగ్ వెంటనే వాడిని లోపలికి పిలుచుకెళ్ళిపోయి, ఆ జాంగ్‌దో గాడి నోట నుంచి మాట వచ్చేందుకు మన లీ యాంగ్ ఎంత టార్చర్ చేసి వాడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేశారు. ఆ గ్రూప్ నుంచి వచ్చిన మనము వీడిని సార్, సార్ అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తే వీళ్ళు అసలు మనకు చెప్పనే చెప్పరురా అంటే మనం అంత టార్చర్ చేయలేమురా. అందులోనూ వాడు చూడ్డానికి 35, 40 ఇయర్స్ ఉన్నట్టుంది. వాడిని ఎలారా కొట్టేది? సరే ఇన్ కేస్ వాడు చెప్పకపోతే మొఖం పైన ఒక చిన్న పంచ్ ఇస్తా. ఓకేనా అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్లి కూర్చుంటే యాక్చువల్లీ ఈ విషయాలన్నిటిని ఆ జేమ్యం గాడు వినేసుంటాడు. రేయ్ తమ్ముళ్ళు మీకేం కావాలిరా? ఇప్పుడు ఆ కిమ్ గాడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి అంతే కదా? రేయ్ నేను మీ సైడ్ రా. మిగతా వాళ్ళని టార్చర్ చేసినట్టు నా దగ్గరంతా వైలెన్స్ యూజ్ చేయకండిరా. నేను జస్ట్ అడిగితే నేనే ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేస్తారా. ఇప్పుడేంటి ఆ కజినో గురించి అండ్ ఆ బిల్డింగ్ గురించి అండ్ ఆ జాక్ గడికి కిమ్ గాడికి మధ్య జరుగుతున్న రిలేషన్షిప్ గురించి ఇదే కదా కావాల్సింది. చెప్తా వినండి. ఈ స్మైల్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ ని నడిపేవాడు కిమ్. ఈ ఆర్గనైజేషన్ కి ఎన్నో సోర్సెస్ నుంచి డబ్బులు వస్తుంది. అందులో ఓ సోర్సే నేను. బిచ్చగాల నుంచి ఐడీలు దొబ్బేసి దాన్ని యూజ్ చేసి డబ్బులు అప్పుగా తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని ఆ స్పిక్సోడికి ఇస్తే వాడు కిమ్ గాడికి ఇస్తాడు. అందులో నుంచి చిల్లర కమిషనే మాకు వస్తుంది. బట్ ఇప్పుడు ఆ శవాల మీద చిల్లర ఎదుర్కొనే న్యాయాలు మాకు ఆ చిల్లర కమిషన్ కూడా ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్ నాశనం అయిపోయేందుకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఇస్తా. రీసెంట్ గా కిమ్ గాడు ఏదో బార్ కి వెళ్ళినాడు, ఫుల్లుగా తాగేసినాడు. అక్కడ ఏదో చిన్న గొడవలా జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకటి చెయ్యి విరక్కొట్టేసినాడు. ఈ విషయం తెలియగానే వెంటనే పోలీసులు వచ్చేసినారు, ఇన్వెస్టిగేట్ చేసినారు, మొత్తం చెక్ చేసినారు. ఓకే బట్ ఆ తర్వాత కిమ్ గాని అరెస్ట్ చేయడం గాని, ఎంక్వైరీ చేయడం గాని ఏది చేయలేదు. మామూలుగా ఇలాంటి విషయాలు జాంగ్ దుగడే చేస్తుంటాడు. బట్ వాడు సడన్ గా మాయమైపోయినాడు. అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఇంకెవరో ఆ కిమ్ గాడికి హెల్ప్ చేస్తున్నారు. బట్ ఆ మనిషి ఎవరు అని చెప్పి మాలో ఎవరికి తెలియదు అంటే ఎందుకు అని అడిగితే, ఎందుకంటే ఏముంది మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని కొట్టి పడేస్తే మేము ఈజీగా ఇన్ఫర్మేషన్ చెప్పేస్తామని చెప్పి ఆ కిమ్ గాడికి కూడా ముందే తెలిసినట్టుంది. అందుకే వాడి మనుషులనే నమ్మట్లేదు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని లీక్ చేయట్లేదు అంటాడు. సరే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అంటే ఇంతే కదా, ఇంకేమైనా ఉందా అంటే ఈ రోజు జరిగినంత వరకు నేను చెప్పినాను. కావాలంటే రేపు జరిగేది కావాలంటే రేపు సాయంత్రం చెప్తాను. కావాలంటే నా నంబర్ తీసుకోండి అని చెప్పేసరికి, రే మేము నిన్ను కిడ్నాప్ చేసినామా లేదా నువ్వు మమ్మల్ని కిడ్నాప్ చేసినావారా? మాకే ఆఫర్లు ఇస్తున్నావు. ఏదైనా అవసరం అయితే మేమే కాంటాక్ట్ అవుతాం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళురా అని చెప్పేసరికి, అదే బ్రో చెప్తాను నెక్స్ట్ టైం మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇలా కొట్టి పడేసి కట్టి పడేసి అడిగేదానికన్నా జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, నేనే కాల్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పేసరికి సరే రా పోరా అని చెప్పి పంపించేస్తారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి ఆ కిమ్ గాడికి ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా అని చెప్పి వెతికి చూస్తే అప్పుడే ఆ జాక్ గాడి పేరు కూడా కనిపిస్తుంది. ఇంకా వాడి గురించి ఆన్లైన్ లో సెర్చ్ చేసి చూస్తే వాడు ఇలా ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అండ్ వాడే వారసుడు అన్నట్టు పెద్ద పెద్ద డీటెయిల్స్ ఉంటుంది. అప్పుడే వాడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి, చూడండి మీ శత్రువు ఆ కిమ్ అని తెలుసు, సేమ్ మా శత్రువు కూడా ఆ కిమ్ గాడే. సో మీరు మాతో చేతులు కలిపినారంటే మనం ముగ్గురం కలిసి ఆ కిమ్ గాని లేపేద్దామని చెప్పి మనోళ్ళగా మెసేజ్ చేస్తారు. అట్లే ఈ పక్క జాక్ గాని చూసుకుంటే వాడు ఇంకా ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేయలేదన్నమాట. అదే స్టార్టింగ్ సీన్ లో ఆ కిమ్ గాడు 100 బిలియన్లు ఇన్వెస్ట్ చేసినాడు కదా వీడి బిల్డింగ్ పైన, ఆ కాంట్రాక్ట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదన్నమాట. సో దానికి జాక్ గాడు సైన్ చేయాలి. కానీ వాళ్ళ నానేమో ఇదేదో కొంచెం తేడాగా ఉంది, సో దీని నుంచి బయటికి వచ్చాయన్నట్టు చెప్తా అంటే, అందుకే నేను సైన్ చేయలేదు అని చెప్పి చెప్పోసడలేదు. వెంటనే వాడిని ఎలా అంటే అలా తన్నేసి, ఎలా అంటే అలా కొట్టేసి ఆ బిల్డింగ్ ఎడ్జ్ లో నించోబెట్టి, చూడు నేను ఆల్రెడీ 100 బిలియన్ ఆ బిల్డింగ్ పైన పెట్టేసినాను, నాకు మర్యాదగా అందులో కెజినో బార్ ఖచ్చితంగా నేను అడిగినవన్నీ ఉండాలి, కాదు కూడదు అంటావా? నీ వీడియో ఉంది కదా నగ్నంగా తీసిన వీడియో, దాన్ని వైరల్ చేసి పడేస్తారా అని చెప్పి వాడిని పంపించేసరికి వాడు కూడా చిన్న పిల్లలాగా ఏడ్చుకుంటా వచ్చి కార్లో కూర్చుంటాడు. కరెక్ట్ గా అదే టైంకి మనోళ్ళిద్దరు పంపించిన మెసేజ్ వస్తుంది. ఇంకా ఈ విషయాన్ని వాడి కజిన్ ఉన్నాడు కదా జూన్, క్రైమ్ బ్రాంచ్ లో పనిచేసేవాడు, వాడికి చెప్పేసరికి మేబీ శత్రువుకి శత్రువు మన మిత్రువు అయ్యేందుకు ఛాన్స్ ఉంది కదా, సో మనం ఓసారి వాళ్ళని కలుద్దాం, ఫుల్ గా తాపిద్దాం, తాగిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నా మనల్ని చేసేందుకు ట్రై చేస్తే అది ట్రాప్, తాగిన తర్వాత కూడా వాళ్ళు మనల్ని ఏం చేయలేదంటే వాళ్ళు మన వాళ్ళే అని చెప్పేసరికి ఇంకా మన వాళ్ళు ఇద్దరిని బార్కి రప్పించి, ఫస్ట్ మీ ఇద్దరు మాకు ఎలా సహాయపడతారో చెప్పండి అంటే, ఆ జాక్ గాడి వీడియో పెన్ డ్రైవ్ లో ఉంది, ఆ పెన్ డ్రైవ్ ఒక సేఫ్ అయిన లాకర్ లో ఉంది, ఆ లాకర్ ని కనుక మనం హ్యాక్ చేసేందుకు ట్రై చేస్తే అదే ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు లోపల ఉన్న ఫైల్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతుంది. దాని ద్వారా మీరు కూడా వాడి నుంచి ఫ్రీ అయిపోవచ్చు అని చెప్పేసరికి, బట్ మనోళ్ళిద్దరు జెన్యూనా లాయల్ అని చెప్పి వీళ్ళిద్దరికి తెలియదు కదా, సో మేమిద్దరు మీ ఇద్దరిని నమ్మాలి అంటే మీరు ఫుల్ గా తాగాలి అని చెప్పేసరికి, యాక్చువల్లీ నేను తాగలేను అని చెప్పి మన హాంగ్ అంటాడు. రే వాడే కదరా ఫుల్ తాగేసి పడిపోయినాడు అంటే, యాక్చువల్లీ లాస్ట్ ఫైట్ లో ఆ ఎంఎంఏ ఫైటర్ గాడు మన హాంగ్ కి కడుపులోనే గుచ్చేసి ఉంటాడు కదా, దాని వల్ల మన హాంగ్ కి ఒక లివరే డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనోడికి ఉన్నది ఒకే ఒక లివర్ మాత్రమే. సో
మీకోసం తాగితే అది కూడా దొబ్బిద్ది అని చెప్పేసరికి సరే సరే నువ్వు తాగొద్దు వీడు తాగుతాడు కదా అంటే మనోడు ఇంకా వద్దని లేక ఫుల్గా వాళ్ళు ముగ్గురు ఆ 3 బాటిల్స్ ని లేపేస్తారు. అలానే మంచిగా ఫ్రెండ్స్ అయిపోతారు. మీకు ఎటువంటి సాయం కావాలన్నా మేం చూసుకుంటామని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు డిచ్ అయిపోతారు. ఇంకా నిదానంగా లేచి చూస్తే మనోళ్ళిద్దరు ఆ జాక్ గాడి ఇంట్లోనే లేస్తారు. ఇంకా వాళ్ళిద్దరికి మత్తు దిగేందుకు మనోళ్ళు స్పైసీగా నూడిల్స్ చేసి వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళు కూడా మంచిగా తింటారు. ఓకే నెక్స్ట్ టైం చేద్దామంటే ఈవినింగ్ ఓ మీటింగ్ ఉంది అక్కడికి రండి అక్కడే మన ప్లాన్ ని డిస్కస్ చేయబోతున్నామని చెప్పి వాడి ప్లేస్ కి తీసుకెళ్తే అక్కడే వాడి టీం మొత్తం ఉంటుంది. బట్ మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరే కాబట్టి వాళ్ళ గురించి మాత్రం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నాడు కదా వీడు ఒక డిటెక్టివ్ అనమాట. అండ్ ఆ అమ్మాయి ఏమో సైబర్ క్రైమ్ లో ఒక హ్యాకర్ గా పనిచేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరే మనకు ఆ మిషన్ లో హెల్ప్ చేయబోతున్నారు అంటాడు. వీళ్ళ కిమ్ముగాడి హార్డ్ డ్రైవ్ లో ఉన్న ఆ వీడియోని డిలీట్ చేయాలి అంటే ఆ లాకర్ ని హ్యాక్ చేసిన చాలు అదే తగలబడిపోద్ది కదా. ఈ హ్యాకర్ అమ్మాయిని యూజ్ చేసి వీళ్ళ లాకర్ ని హ్యాక్ చేశారంట. బట్ దానికోసం ఈ కిమ్ముగాడి మొబైల్ అనేది వీళ్ళ వైఫై కి కనెక్ట్ అవ్వాలి. సో వాడిని ఏదో మాట చెప్పి రప్పించండి. మేము ఇక్కడ జామర్ సెట్ చేస్తాం. సో సచ్చినట్టు వాడు మన వైఫై ని యూజ్ చేయాలి. అప్పుడు వాడి మొబైల్ ని హ్యాక్ చేసి ఆ వీడియోని డిలీట్ చేసే బాధ్యత మాదని చెప్పేసరికి ఇంకా ఎలానో మన జాక్ ఆ కాంట్రాక్ట్ లో సైన్ చేయాలి కదా. సో సైన్ చేసారా రారా అని చెప్పేసరికి ఆ కిమ్ముగాడు కూడా వస్తాడు. ఏదో కంపెనీ రూల్ అని చెప్పి వాడి చేత ఓ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేపించేస్తారు. దాని ద్వారా వాడి మొబైల్ ని హ్యాక్ చేస్తారు. ఇంకా లాకర్ కి సంబంధించిన అప్లికేషన్ దొరుకుతుందేమో అని చెప్పి ఆ మొబైల్ మొత్తం విరిగి చూస్తే ఎక్కడ అప్లికేషన్ ఉండదు. మేబీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఏమో లేదా ఆ లాకర్ కి ఈ మొబైల్ కి లింక్ అవ్వలేదేమో అని చెప్తాంటే అప్పుడే ఆ డిటెక్టివ్ క్లోజ్ గా అబ్జర్వ్ చేసేనే వాడికే తెలుస్తుంది యాక్చువల్లీ ఆ కిమ్ముగాడు 2 మొబైల్స్ యూజ్ చేస్తున్నాడు. ఇంతసేపు స్కాన్ చేసిందేమో ఏదో నార్మల్ మొబైల్ బట్ వాడు పర్సనల్ గా ఇంకో మొబైల్ కూడా పెట్టుకున్నాడు. మేబీ దాంట్లోనే ఆ అప్లికేషన్ ఉండేందుకు ఛాన్స్ ఉంది అని చెప్తే ఇంకా వెంటనే ఆ జాక్ గార్డ్ కూడా అక్కడి నుంచి వచ్చేసి ఉంటాడు. హ్యాక్ అయిందా హ్యాక్ చేయనారా మొత్తం డిస్ట్రాయ్ చేయనారా అంటే అరే ఓ చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. యాక్చువల్లీ మనం హ్యాక్ చేయాలనుకున్న మొబైల్ వేరు హ్యాక్ చేసిన మొబైల్ వేరు. వాడు తెలివిగా 2 మొబైల్స్ పెట్టుకున్నాడు. సో ఇప్పుడు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. మన వైఫై కి వాడి పర్సనల్ మొబైల్ కనెక్ట్ అయితే మాత్రం చాలు మిగతావన్నీ మేం చూసుకుంటామని చెప్పేసరికి వాడు చాలా భయపడుతున్నాడు. బట్ వేరే దారి కూడా లేదనమాట. సరే సరే ఏదోటి చేస్తా అని చెప్పి వాడు కిమ్ము దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను ఈ కాంట్రాక్ట్ లో సైన్ చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు నా వీడియోని డిలీట్ చేయాలి అంటే నేను డిలీట్ చేయకపోతే ఏం చేసావురా అంటే ఏముంది నేను సైనే చేయను రా అని చెప్పేసరికి ఇంకా వాడికి కోపం వస్తుంది. బట్ వేరే దారి లేదు. ఈ కాంట్రాక్ట్ అనేది వాడికి చాలా ముఖ్యం అనమాట. సో వాడి పర్సనల్ మొబైల్ తీసి అందులో ఉన్న ఆ వీడియోని చూపించేసరికి నేనే డిలీట్ చేశా అని చెప్పి మన జాక్ మొబైల్ తీసుకునేసి దాన్ని డిలీట్ చేసే గ్యాప్ లో వైఫై ఆన్ చేసి ఇక్కడున్న వైఫై కి కనెక్ట్ చేస్తాడు. ఇంకా పర్సనల్ మొబైల్ ని కూడా హ్యాక్ చేసి అందులో ఆ లాకర్ కి సంబంధించిన అప్లికేషన్ వెతికితే అది కూడా దొరికేస్తుంది అనమాట. ఇంకా దాన్ని యూజ్ చేసి ఆ లాకర్ ని హ్యాక్ చేసేందుకు ట్రై చేశారో లేదో అదే స్మార్ట్ అయిన లాకర్ కదా. సో వెంటనే కాలిపోతుంది. ఇంకా అది కంప్లీట్ గా కాలిపోయింది తెలిసిన వెంటనే మన వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ. అందులోనూ ఆ జూన్ అయితే మన హీరోలు ఇద్దరికి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్తాడు. మీ ఇద్దరు లేకుంటే ఇది జరిగేదే కాదు. సో మీకు ఫ్యూచర్ లో ఏ అవసరం వచ్చినా వెంటనే కాల్ చేయండి నేను చూసుకుంటాను చెప్పేసరికి మనోళ్ళు సరే సరే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారు. అట్లే ఈ పక్క కిమ్ గాని చూసుకుంటే అప్పుడే ఇంటికి వస్తాడు. బట్ ఏదో కాలిపోయిన వాసన వచ్చేసరికి వెంటనే మా రూమ్ లోకి వచ్చి ఆ లాకర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం కాలి బూడిదైపోయింటుంది. ఇంకా వాడికి పిచ్చ కోపం వస్తుంది. బట్ 2 నిమిషాల్లో చాలా నార్మల్ అయిపోయి వెంటనే సైబర్ క్రైమ్ లో ఉన్న ఒకడికి కాల్ చేసి నాకు ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి, ఎక్కడున్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు ఇవన్నీ కావాలి అని చెప్పేసరికి ఓకే ఓకే సార్ అంటాడో లేదో సరే ఎంత త్వరగా ఫినిష్ చేస్తే అంత డబ్బులు ఎక్కువ ఇస్తా అని చెప్పేసరికి వాడు కాల్ కట్ చేస్తాడు. యాక్చువల్లీ ఇలాంటి పనులంతా ముందు ఆ జాంగ్దూ గడు చేసేవాడు అనమాట. బట్ ఇప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడికి బదులు సైబర్ క్రైమ్ లో ఇంకొకని పట్టింటాడు. వీడు సేమ్ ఆ జూన్ పనిచేస్తాడు కదా అదే డివిజన్ లో ఉంటాడు. కానీ ఎవరికి తెలియకుండా కిమ్ గాడికి పనిచేస్తాడు. యాక్చువల్లీ ఇప్పుడు 2 విషయాలపైన లైట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. ఒకటి ఆ హార్డ్ డ్రైవ్ వీళ్ళు ఆ లాకర్ ని హ్యాక్ చేయడం వల్ల అది కాలిపోయి అందులో ఉన్న హార్డ్ డ్రైవ్ మొత్తం కాలిపోయింది కదా. బట్ ఆ కిమ్ గాడు మరీ అంత బుర్ర తక్కువ విధమైతే కాదు కదా. సో ఆ జాక్ గాడి వీడియోస్ ని మల్టిపుల్ కాపీస్ లో మల్టిపుల్ హార్డ్ డ్రైవ్స్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాడు. వీళ్ళు డిస్ట్రాయ్ చేసింది జస్ట్ లాకర్ లోనో హార్డ్ డ్రైవ్ ని మాత్రమే. వాడు ఆల్రెడీ ల్యాప్టాప్ లో డ్రైవ్ లో కూడా ఇలాంటి వీడియో ఇంకో కాపీ పెట్టుకున్నాడు. సో జస్ట్ లాకర్ మాత్రమే నాశనం అయిందే తప్ప వీడియో చాలా సేఫ్ గానే ఉందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఆ సైబర్ క్రైమ్ లో ఒకడికి కాల్ చేసి ఎవరో ఒకరి ఇన్ఫర్మేషన్ కావాలని అడిగినాడే అది మరెవరో కాదు ఆ చాయ్ యొక్క అసిస్టెంట్. అదే మన హీరో వాళ్ళిద్దరికి హెల్ప్ చేస్తున్నాడు కదా వాయిన. సడన్ గా వాయిన్ ఎందుకు టార్గెట్ చేసినాడు అంటే ఆ లాకర్ గురించి తెలిసిన మనుషులు ఇద్దరు. ఒకటి భీమ్, రెండోది ఆ జాంగ్దూ. రీసెంట్ గా జాంగ్దూనే మన చాయ్ కి అన్ని విషయాలు చెప్పేసినాడు కాబట్టి
కాబట్టి ఈవెన్ దో మనం ఆ చాయ్ మనుషులందరినీ చంపేసినా కూడా ఇంకా ఆ టీంలో ఎవరో బతికే ఉన్నారు. సో మేబీ ఆ అసిస్టెంట్ గాని లేపేస్తే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ దొరికేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పి ఆ సైబర్ క్రైమ్ వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే ఈ విషయాన్ని ఆ జంగ్‌కి చెప్పేస్తాడు. జంగ్ మరెవరో కాదు ఐఎంఎంఏ ఫైటర్ అన్నమాట. ఇంక వాడు కూడా వాడి మనుషులందరిని పిలుచుకొని ఆ లోకల్ ఏరియా మొత్తం వెతికేసి లాస్ట్‌కి వాని ఇల్లు కూడా కనిపెట్టేసి వాడినే కిడ్నాప్ చేసేస్తారు. ఆ తర్వాత మనోళ్ళకి కాల్ చేసి మర్యాదగా మీరు ఈ ప్లేస్‌కి రాకపోతే ఈ ముసలోడి ప్రాణాల్ని గాల్లో కలిపేస్తామని చెప్పేసరికి ఇంక మనోళ్ళు కూడా వెళ్దామని చెప్పి రెడీ అవుతుంటే అప్పుడే ఆయన మనవరాలు ఉంది కదా! ఆమె కూడా రెడీ అయ్యి వస్తుంది. నేను వస్తా అని. పాపా నువ్వు వద్దు వెళ్ళే ప్లేస్ అనేది కొంచెం డేంజరస్ అనేది. అందులో మా ప్రాణాలు కాపాడుకోవడమే ఎక్కువ అంటే నీ ప్రాణాలు మేము కాపాడలేము అంటే అప్పుడే తను వచ్చేటప్పుడే ఒక బాణాన్ని తీసుకొచ్చింటుంది. కరెక్ట్‌గా గురి చూసి వేయేసరికి మచ్చా చూడబోతే తను కూడా మనకు యూజ్ అవుతుందేమోరా అని చెప్తాంటే నాకు ఫైటింగ్ వచ్చని చెప్పి ఆ అమ్మాయి చెప్పేసరికి ఇంక వాళ్ళు ముగ్గురు బయలుదేరతారు. అలా వెళ్ళేటప్పుడే మూన్ గారికి కూడా కాల్ చేసి ఇలా ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అని చెప్పి మొత్తం విషయాలు చెప్పి మీరు రాగలరా అంటే చాయ్‌ని చంపిన వాళ్ళను నేను ఊరికే వదలను అని చెప్పి వాయన కూడా కట్లంతా వీపేసి మనోళ్ళు చెప్పిన లొకేషన్‌కి వచ్చేస్తారు. మనోళ్ళకు ముందే వచ్చినాడు కాబట్టి వాయన ఆ బిల్డింగ్ గురించి మొత్తం తెలుసుకునేసినాడనమాట. సో మీ ఇద్దరు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళండి. మేమిద్దరు బ్యాక్ ఎంట్రన్స్ నుంచి టాప్ ఫ్లోర్‌కెళ్ళిపోతాం. ఎలానో ఈ అమ్మాయి షూట్ చేస్తుంది కాబట్టి మేము పైకెళ్ళిపోయి మీకు హెల్ప్ చేస్తామని చెప్పి వాళ్ళు నలుగురు 2 గ్రూపులుగా స్ప్లిట్ అయిపోయి వెళ్ళిపోతారు. ఇంక మన హీరోలు ఇద్దరు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే వాళ్ళు కూడా ఆ డోర్‌ని క్లోజ్ చేసేస్తారు. చుట్టూ ఒక 10-20 మంది దాకా మనుషులుంటారు. అక్కడే ఆ భీమ్ అండ్ ఆ జంగ్ ఉన్నాడు కదా! ఎంఎంఏ ఫైటర్ వాళ్ళిద్దరు కూడా అక్కడే ఉన్నారు. ఇంక వాళ్ళ మనుషులందరినీ ఒక్కసారిగా మన హీరోలు ఇద్దరి మీదకి పంపించేసరికి మనోళ్ళు కూడా ఒక్కొక్కరిని అని చెప్పి కొట్టుకుంటా కూసుంటారు. అలా ఓ 10 మందిని కొట్టేసిన తర్వాత ఎవడో ఒకడు వెనక నుంచి అటాక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే అప్పుడే వాడి కాలిగే బాణం దిగుతుంది. ఎవర్రా అని చూస్తే ఆ అసిస్టెంట్ యొక్క మనవరాలు పై నుంచి షూట్ చేసింది. ఇంకా మనోళ్ళు ఓ పక్క ఫైట్ చేస్తుంటే తను కూడా తన స్కిల్స్ ని యూజ్ చేసి ఒక్కొక్కరినిగా టేక్ డౌన్ చేస్తా వస్తుంటుంది. ఆ విషయాన్ని ఆ జంగగాడు చూసేసి వాడు పరిగెత్తా వస్తుంటే వాడిని మన మూన్ చూసేసి మనోడు పరిగెత్తా వెళ్ళి వాడితో ఫైట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరిగా ఓ పక్క ఫైట్ జరుగుతుంటే అప్పుడే ఆ భీమ్ గడు మన గాంగ్ వైపు వచ్చేసరికి ఫస్ట్ టైం ఏమో ఆ భీమ్ గడు మనోని చితక్కొట్టేసినాడు. సెకండ్ టైం ఏమో మన హీరోలు ఇద్దరు కలిసి ఆ భీమ్ గని చితక్కొట్టేసినారు. ఈసారి మనోడు ఒక్కడే వాడిని లేపేద్దామని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి ఒక్క షాట్ ఇస్తాడు చూడండి. అంతే వాడు అట్లే పడిపోతాడు. ఇన్నేళ్ళు ట్రైనింగ్ తీసుకుంది దీనికేరా అన్నట్టు చూపిస్తారు. అలా వాళ్ళిద్దరూ గొడవ పడతంటే అప్పుడే మన హాంగ్ ఉన్నాడు కదా! వాడు ఆ జంగ్ అండ్ ఆ మూన్ వాళ్ళిద్దరూ గొడవ పడుతున్న విషయం చూసేసి వాడు పరిగెత్తా వెళ్ళి మూన్‌ని వాడి నుంచి కాపాడేసి ఇప్పుడు మనోడు వాడితో గొడవ పడతాడు. యాక్చువల్లీ లాస్ట్ టైం వాడు కత్తితో మనోడికి పొడవడం వల్లే కదా మనోడికి ఒక కిడ్నీనే ఫెయిల్ అయింటుంది. ఇప్పుడు ఆ పగ తీర్చుకుంటా రారా అని చెప్పి గొడవ పడేందుకు రెడీగా ఉంటే వాడు అట్లే కత్తి తీస్తాడు. ఇదేనారా నువ్వు ఎంఎంఏలో నేర్చుకుంది ఇలానేనారా నువ్వు మనుషుల్ని పడగొట్టింది అంటే వాడు కూడా మానం పోకూడదు అని చెప్పి ఆ కత్తిని సైడ్ పెట్టేసి ఇప్పుడు వాళ్ళిద్దరూ జస్ట్ హ్యాండ్స్ తో మాత్రమే ఫైట్ చేస్తారు. అట్లే పక్క మన గాంగ్ ని భీమ్ ని చూసుకుంటే మనోడు ముందు కన్నా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా స్పీడ్ గా ఉన్నాడు కాబట్టి ఆ భీమ్ గాడు కూడా ఆ దెబ్బల్ని తట్టుకోలేకపోతున్నాడు అండ్ ఆ మూవ్స్ ని కూడా వాడు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాడు. ఇంకేముంది మనోడు వాడిని బాగా చితక్కొట్టేసి వాడు అసలు లెగలేనట్టు చేస్తాడు. మన హాంగ్ కూడా అలానే అనమాట. మొత్తం పగ తీర్చుకునేద్దామని చెప్పి ఆ జుంగు గాని చితక్కొట్టేసి ఉంటాడు. లాస్ట్ కి వాడి వల్ల కూడా లేచేందుకే కాదనమాట. ఇంకా భీమ్ ని జంగ్ ని వాళ్ళిద్దరిని కట్టిపడేసి అందులోనూ ఆ జంగాడి తొల్లోనే బాణం దింపేసి మర్యాదగా అసిస్టెంట్ గారిని ఎక్కడ దాచిపెట్టినారో చెప్పండ్రా అంటే వాడు అస్సలు నోరే తెరవడు. ఆ తర్వాత ఆ బాణం ఎత్తుకుని కరెక్ట్ గా వాడి సామాన్ మీద పెట్టి ఇప్పుడు చెప్తావా లేదంటే దింపేతున్నా అంటే ఆ తర్వాత వాడు కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఇంకా మన హాంగ్ గాంగ్ వాళ్ళిద్దరూ ఆ జంగ్ గాని కారులో వేసుకుని వాడిని ఎక్కడైతే దాచిపెట్టినారో అక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోతారు. ఆ గ్యాప్ లో ఈ మనవరాలు అండ్ మూన్ ఉన్నారు కదా వాళ్ళిద్దరూ కలిసి ఎలా అయినా ఆ భీమ్ గాని టార్చర్ చేసి ఆ కిమ్ గడు చాయ్ దగ్గర కొట్టేసిన గోల్డ్ డబ్బులు విలువైన వస్తువులని ఎక్కడ దాచిపెట్టినారో కనుక్కోండి వాడిగా అన్ని విషయాలు తెలుసు అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళు 2 కార్లలో అక్కడి నుంచి స్ప్లిట్ అయి వెళ్ళిపోతారు. అలా మన హీరోలు ఇద్దరు వెళ్ళేటప్పుడే ఎందుకైనా మంచిది ఈ విషయాన్ని ఆ జూన్ కి చెప్తాం. వాయన కూడా క్రైమ్ బ్రాంచ్ లోనే ఉన్నాడు కదా సో వాయన డిపార్ట్మెంట్ ని యూజ్ చేసి మన అసిస్టెంట్ గారిని ఈజీగా కనిపెట్టేస్తారు అని చెప్పి వాయనకి ఆ విషయం చెప్పేసరికి వాయన క్రైమ్ బ్రాంచ్ లో ఇంకొకని పిలిపించి వెంటనే మనుషులందరినీ పలానా ప్లేస్ కి వెళ్ళమని చెప్పి చెప్తాడు. కానీ ఆ మనిషి మరెవరో కాదనమాట వాడే కిమ్ కి పనిచేసేవాడు. సో వాడు వెంటనే కిమ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఆ కిమ్ గడు ఆ కిడ్నాపర్స్ కి ఇన్ఫర్మేషన్ లీక్ చేసేసరికి ఈ పోలీసులు మన హీరోలు ఇద్దరు ఆ ప్లేస్ కు వచ్చి చూసేలోపు ఆ ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంటుంది. అంటే ఆ అసిస్టెంట్ గారిని ఇంకేదో ప్లేస్ కి తీసుకెళ్లిపోయినారు అని. ఇంకా జంగ గారిని చూసి మర్యాదగా నిజం చెప్పరా ఈ ప్లేస్ కాకుండా ఇంకేదైనా ప్లేస్ లో వాడిని దాచిపెట్టినారా అంటే లేదు ఈ ప్లేస్ లోనే నేను చూసినంత వరకు దాచిపెట్టినారు మేబీ ఈ గ్యాప్ లో మార్చేసి ఉండొచ్చు అంటే సరే ఇంకేదైనా ప్లేస్ తెలుసా అంటే తెలీదు అనేసరికి సర్లే ఈ జంగాని నేను చూసుకుంటాను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకెలా అయినా వెతకండి అని చెప్పి ఆ జూన్ వాడిని పట్టుకెళ్ళిపోతాడు.
సర్లే ఆ భీమ్ గాడి నుంచైనా మనం మాట రప్పిద్దామని చెప్పి మనోళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు. అట్లే ఈ పక్క భీమ్ గాడిని చూసుకుంటే మూన్ ఎవరో ఒక మనిషిని కూడా రప్పించి వాడిని టార్చర్ చేసి మరి ఎలా అయినా ఇన్ఫర్మేషన్ తీసుకుందామని చెప్పి ట్రై చేస్తంటే వాడు సైకోలా ఉన్నాడు. ఎంత కొట్టినా కూడా కొట్టండి కొట్టండి అని చెప్పి సైకోలా నవ్వుతానండే తప్ప ఒక్క మాట కూడా చెప్పనంటున్నాడు. ఇంకా మనోళ్ళు ఆ ప్లేస్కి వచ్చి వాడేమన్నా చెప్పినాడా అంటే వాడు పెద్ద సైకోలా ఉన్నాడు. ఒక్క మాట కూడా చెప్పట్లేదు అని చెప్తాంటే కరెక్ట్ గా అదే టైంకి వాడి నాలికనే వాడు కొరుక్కునేసి ఎక్కువ బ్లడ్ వచ్చేలా చేసి వాడు అక్కడ అన్కాన్షియస్ అయి పడిపోతాడు. దాన్ని చూసిన మన గాంగ్ త్వరగా త్వరగా అంబులెన్స్ కి కాల్ చేయండి, వీడిని ఇలానే వదిలేసి వీడినే టార్చర్ చేసుకుని చనిపోయేలా ఉన్నాడు. ఆ తర్వాత ఆ కిమ్ గాని మనం నాశనం చేసేందుకు ఛాన్సే లేకుండా పోతుంది. సో వీడిని ఎలా అయినా కాపాడాలి అని చెప్పేసరికి వెంటనే అంబులెన్స్ కూడా వస్తుంది. ఇంకా వాడిని కూడా ఎక్కించి పంపించేస్తారు. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే కిమ్ దగ్గర ఈ జాక్ గాడి వీడియో మల్టిపుల్ కాపీస్ ఉన్నాయి కదా. సో అందులో ఒక కాపీ ఆ జాక్ గాడికే పంపించేసరికి వాడు దాన్ని చూసి షాక్ అయిపోతాడు. నిన్ననే కదా మనం ఆ లాకర్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాం, అందులోనూ ఆ పెన్ డ్రైవ్ మొత్తం కాలిపోయి ఉంటుంది, అలాంటప్పుడు వీడికి ఎలా మళ్ళీ ఈ వీడియో వచ్చింది అని చెప్పి వెంటనే ఆ జూన్ గాడికి కాల్ చేసి వాడు ఎలానో మళ్ళీ ఆ వీడియో పంపించినట్రా, సో ఎలా అయినా దాన్ని డిలీట్ చేయాలరా అని చెప్తాంటే సరే సరే నువ్వు ఉండు, నువ్వు కంగారు పడుకో, నేను ఎలా అయినా ట్రై చేస్తాను అని చెప్పి వాడు చెప్తాంటే అప్పుడే వాడు తాగే డ్రింక్ లో ఏదో కలిపేసినట్టున్నారు. సో వాడికి కళ్ళంతా బ్లర్ కనిపిస్తుంటుంది. పాయిజన్ అయితే మాత్రం వాడు చచ్చినట్టే అనమాట. సో వెంటనే పక్కనున్న షాప్ కి వెళ్ళి ఉప్పు ఇవ్వండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా ఉప్పిస్తారో లేదో దాన్ని నోట్లోకి వేసి కుక్కుకొని తాగింది మొత్తం కక్కేస్తాడు. ఆ తర్వాత వీడి టీంలోనే ఓ డిటెక్టివ్ ఉన్నాడు కదా, వాడు స్నానం చేస్తున్నప్పుడే ఎవరో వచ్చి వాడిని అటాక్ చేసి చంపేస్తున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఆ హ్యాకర్ అమ్మాయిని కూడా ఎవరో గుద్ది చంపేస్తారు. ఆబ్వియస్లీ ఆ కిమ్ గడే అనుకోండి, బట్ ఒక ర్యాండమ్ యాక్సిడెంట్ జరిగినట్టు ప్లాన్ చేపించినాడు. ఇంకా మనోళ్ళ టీం మొత్తాన్ని లేపేసినాడు కదా, లాస్ట్ కి మనోళ్ళకి కూడా కాల్ చేసి మీ టీం మొత్తాన్ని లేపేసిన, సో మర్యాదగా నేను చెప్పిన టైంకి నేను చెప్పిన లొకేషన్ కి రాకపోతే నెక్స్ట్ మా వాళ్ళు మీ అమ్మ ఉన్న ఆర్ఫనేజ్ కి వెళ్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుసు అని చెప్పేసరికి ఇంకా మనోళ్ళు కూడా వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోతారు. ఖచ్చితంగా అక్కడే అసిస్టెంట్ కూడా ఉంటాడు కాబట్టి వాడిని కాపాడేందుకు నేను కూడా వస్తాను అని చెప్పి వాడిన మనవరాలు చెప్తే ఈసారి మన గాంగ్ వద్దు అనేస్తాడు. లాస్ట్ టైం మన చాయ్ చనిపోయిన తర్వాత మన హీరోని ఎంతలా కృంగిపోయింది అని చెప్పి మనోడు చూసింటాడు కాబట్టి సేమ్ ఇలానే అసిస్టెంట్ కూడా తన కళ్ళ ముందరే జరిగితే తను తట్టుకోలేదు అంటే మచ్చా లాస్ట్ టైం మనం ఇద్దరు సపరేట్ గా ఉన్నాం, సో వాళ్ళిద్దరూ మన వాళ్ళందరినీ కొట్టిపడేస్తున్నారు, ఈసారి మనం హెవీగా ట్రైనింగ్ తీసుకున్నాం అండ్ ఈసారి మనం ఇద్దరం కలిసి ఉండబోతున్నాం, సో వాళ్ళు మనల్ని లేపేయడం కాదు మనం వాళ్ళని లేపబోతున్నాం, సో ధైర్యంగా రారు చూసుకుందాం అని చెప్పి మన హాంగ్ మోటివేట్ చేసేసరికి ఓకే అని చెప్పి వాళ్ళు ముగ్గురు ఆ ప్లేస్ కి బయలుదేరేస్తారు. అయినా ఎందుకైనా మంచిది అని చెప్పి ఆ అమ్మాయిని కొద్ది దూరంలోనే వదిలేసి చూడు ఏదైనా ఓ మంచి స్పాట్ దొరికిన తర్వాత అక్కడి నుంచి నువ్వు కావాలంటే మాకు హెల్ప్ చేయని చెప్పి మనోళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. ఇంకా మనోళ్ళని కూడా చుట్టూ రౌండప్ చేస్తారు. ఒక్కొక్కటి దగ్గర కత్తులు కొడవళ్ళు అని చెప్పి పెద్ద పెద్ద ఆయుధాలే ఉంటుంది. ముందరే ఆ కిమ్ముగాడు కూర్చుంటాడు, వాడి ముందరే ఆ అసిస్టెంట్ ని పనుకో పెట్టేసి ఉంటారు అండ్ వాడి పక్కనే ఆ స్పెక్సోడు ఉంటాడు. మన లీ వాడి గొంతుకు వేసే వెళ్ళిపోయినాడు కదా, ఆ తర్వాత కూడా వాడు ఎలానో బతికేసినాడు అనమాట. బట్ వాడి వోకల్ కట్స్ దెబ్బతిన్నట్టున్నాయి, సో వాడి వాయిస్ ఒక రకంగా ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ ఒక్కసారిగా అటాక్ చేసేసరికి ఈసారి కూడా మనోళ్ళు జస్ట్ హ్యాండ్స్ తో మాత్రమే ఫైట్ చేయాలంటే ఖచ్చితంగా కష్టమే అనమాట. సో మనోళ్ళు కూడా చేతి ఏదైతే దొరుకుతుందో వాటన్నిటిని యూజ్ చేసి అడ్డుకుంటూ వాళ్ళందరినీ కొట్టిపడేస్తుంటారు. ఫస్ట్ ఎపిసోడ్ లో కఫేలో కొంతమందిని కొట్టిపడేస్తుంటాడు, ఆ తర్వాత సబ్వేలో కొంతమందిని కొట్టిపడేస్తుంటారు, ఇందాక కూడా వీళ్ళ మనుషుల్ని కొట్టిపడేస్తుంటారు, ఇప్పుడు కూడా వీళ్ళనే కొట్టిపడేస్తూ ఉండేసరికి ఎవర్రా వీళ్ళు ఎప్పుడు కొడతానే ఉంటారా, మన వాళ్ళు కొట్టరా, మన వాళ్ళు ట్రైనింగ్ తీసుకోలేదా అని చెప్పి వీళ్ళకి ఏదో చేయాలని చెప్పి వెంటనే ఒక కత్తి ఎత్తుకుని ఆ అసిస్టెంట్ గొంతు పైన పెట్టేసి రే ఇప్పుడు మర్యాదగా కొట్టేది ఆపుతారా లేదంటే ఈ ముసలోడి పీక కోయేద్దునని చెప్పేసరికి మనోళ్ళు కూడా సైలెంట్ గా నించుంటారో లేదో ఇప్పుడైనా వాళ్ళని కొట్టి చావంటారని చెప్పేసరికి వాళ్ళు కూడా కొడదామని చెప్పి దగ్గరకు వస్తారో లేదో కరెక్ట్ గా అదే టైంకి అసిస్టెంట్ మనవరాలు వచ్చేసి గాయస్ వంగండి అని చెప్పేసరికి మనోళ్ళు వంగుంటారో లేదో వెంటనే ఓ బాణం తీసి కరెక్ట్ గా ఆ కిమ్ము గాడి చేతిగా వదిలేసరికి వాడు ఆ అసిస్టెంట్ ని వదిలేస్తాడు. ఇంకా మనోళ్ళు వాళ్ళందరినీ కొట్టిపడేసి ఆ కిమ్ము గాని పట్టుకుందామని చెప్పి ట్రై చేసంటే వాడు ఆ లోపే అక్కడి నుంచి తప్పించుకునేస్తాడు. సర్లే కనీసం అసిస్టెంట్ అయినా కాపాడగలిగినామని చెప్పి సంతోషపడతారు. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేసరికి వాళ్ళందరూ వచ్చి వీళ్ళందరినీ పట్టుకెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ కిమ్ గాడు చేసిన క్రైమ్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ హత్యలు ఇవన్నీ ఎక్స్పోజ్ చేసేసరికి వాడి వెనకాల పనిచేసిన మనుషులందరినీ ఒక్కొక్కనిగా పోలీసులందరూ వేటాడి మరీ అరెస్ట్ చేస్తారు. అందులోనూ క్రైమ్ బ్రాంచ్ లోనే ఉండుకొని కిమ్ గాడికి హెల్ప్ చేస్తాడు కదా, ఫస్ట్ వాడిని అరెస్ట్ చేసి దుబ్బుతారు. ఖచ్చితంగా ఇలాంటి ఓ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి ఆ కిమ్ గాడికి ఎప్పుడో తెలుసు, అందుకే గోల్డ్ డాలర్స్ అని చెప్పి ఈ రకంగా
కూడబెట్టినాడు. సో ఖచ్చితంగా వాడు వేరే దేశానికి వెళ్ళిపోతాడని చెప్పి వాళ్ళందరికీ అర్థమైపోతుంది. బట్ ఎలా వెళ్తాడు? ఎప్పుడు వెళ్తాడు? ఈ 2 విషయాలు తెలుసుకుంటే మాత్రం వాడిని ఈజీగా పట్టేయొచ్చనమాట. ఆల్సో ఈ జాక్ గాడికి సంబంధించిన వీడియో కూడా వాడి దగ్గర ఇంకా అలానే ఉంది కాబట్టి దాన్ని కూడా ఎలా అయినా డిలీట్ చేయాలని చెప్పి వాడు ఓ పక్క చెప్తాంటాడు. ఇప్పుడు ఎలా అని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తుంటే అప్పుడే మన గాంగ్‌కి ఒక సూపర్ ఐడియా వస్తుంది. ఏంటంటే ఈ కిమ్ గడికి క్లోజ్‌గా పనిచేసింది ఎవరు? ఆ జాంగ్‌దు. సో ఆబ్వియస్లీ వాడిని కాంటాక్ట్ చేస్తే ఆ కిమ్ గాడు ఇప్పుడు ఎలా తప్పించుకుంటాడు అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది కదా! సో వాడిని కాంటాక్ట్ అయ్యేందుకు ఛాన్స్ ఉందా అంటే వాడి ఫోన్ నంబర్ గాని, వాడి పర్సనల్ ఇన్ఫర్మేషన్ గాని ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర ఏది లేదంట. బట్ వాడు రీసెంట్‌గా యూజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ నంబర్ మాత్రం ఉందంట. కానీ దాన్ని యూజ్ చేసి వాడిని ఎలా కాంటాక్ట్ అవ్వడం అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే ఆ జేమ్యాంగ్ ఉన్నాడు కదా! వాడు ఐడియా ఇస్తాడు. మామూలుగా ఇలాంటి క్రిమినల్స్‌ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఒక లంప్ సమ్‌లో అమౌంట్ వాళ్ళ అకౌంట్‌కేసి దాని కింద వీళ్ళ నంబర్ రాస్తేనే చాలంట. వాళ్ళే ఆటోమేటిక్‌గా కాంటాక్ట్ అవుతారంట. సో ఆ జాంగ్‌డు అకౌంట్‌కి ఓ 1,000,000 ట్రాన్స్‌ఫర్ చేసి కింద వీళ్ళ నంబర్ రాయేసరికి వెంటనే వాడు కూడా కాల్ చేస్తాడు. ఏమైంది? ఎందుకంత డబ్బేశారు అంటే మనోళ్ళు జరిగిన విషయాలన్నీ చెప్తారు. మేము ఆల్మోస్ట్ ఆ కిమ్ గాని పట్టుకునే స్టేజ్‌లో ఉన్నాం. సో వాడు జస్ట్ ఎలా తప్పించుకుంటాడు? ఏ టైంకి ఎక్కడ తప్పించుకుంటాడో చెప్తే మాత్రం చాలు అంటే టైం చూసి ఆ జాంగ్‌డు గాడు లైట్‌గా బేరాలాడతాడు. వాడు ఏ మెథడ్‌లో తప్పించుకుంటాడని చెప్పి నాకు ఎగ్జాక్ట్‌గా తెలుసు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే నాకు 1,000,000,000 వాన్ నా అకౌంట్‌లో రావాలి. అప్పుడు మాత్రమే నేను చెప్తానని చెప్పేసరికి ఒరేయ్! అంత డబ్బు ఎందుకురా అంటే చూడండి మీ మాట నమ్ముకునే చాయ్ గారికి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తే ఆ తర్వాత నన్నేదో ఒక సేఫ్ అయిన కంట్రీకి పంపిస్తా అన్నారు. కానీ ఆలోపే చాయ్ చనిపోయినాడు. సో నేనేదో ఓ రూమ్‌లో దాక్కొని బతుకుతాన్నా. మీకు విశ్వాసంగా ఉన్నందుకు దాని ఖరీదు 1,000,000,000. సో మీరు ఎప్పుడైతే డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశారో నేను కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పి వాడు కాల్ కట్ చేసేస్తాడు. ఇంక మనోళ్ళు ఆ సూట్‌కేస్ ఓపెన్ చేసి చూస్తే వాడు అడిగిన డబ్బుకి, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి అస్సలు మ్యాచే కాదనమాట. సో ఇప్పుడు 1,000,000,000 వాడిని ఎలా తేవాలి అని చెప్పి ఆలోచిస్తంటే, అప్పుడే ఆ జాక్‌ని అడుగుదామా అన్నట్టు మన గాంగ్ చెప్తే, ఆ జాక్‌ని కొట్టి బట్టలు ఊడదీసి వీడియో తీసిందే ఆ జాంగ్‌దు గాడు. అలాంటప్పుడు వాడికి అంత డబ్బు ఇవ్వడానికి జాక్ ఒప్పుకుంటాడా అంటే, అంటే మనకు వేరే దారి లేదు కదా! సో ఓసారి అడిగి చూద్దామే అని చెప్పి జరిగిన విషయాలన్నీ చెప్పి, ఇలా ఖచ్చితంగా 1,000,000,000 కావాలి అని చెప్పేసరికి, ఇన్ కేస్ ఆ జాంగ్‌దు గాడు ఆ డబ్బు తీసుకొని పారిపోతే, నువ్వు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా అని చెప్పి మన గాంగ్‌ని అడిగేసరికి, నేను పూర్తిగా తీసుకుంటాను అని చెప్పేసరికి, ఇంక సరే అని చెప్పి వాడు కూడా ఆ డబ్బు మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసేస్తాడు. డబ్బులు రాగానే ఆ జాంగ్‌దు గాడు మనోళ్ళకి కాల్ చేసి, ఆ కిమ్ గాడు ఏ షిప్‌లో వెళ్తన్నాడు, ఏ టైంకి వెళ్తన్నాడు, ఏ దేశానికి వెళ్తన్నాడు, ఏ కంటైనర్‌లో వెళ్తన్నాడో సహా క్లియర్‌గా చెప్పేస్తాడు. బట్ ఆ షిప్ ఆ సముద్రంలోకి వెళ్ళేదాకా మీరు వాడిని పట్టుకోకండి. లేదంటే వాడు అక్కడి నుంచి అటే పారిపోతాడు అని చెప్పేసరికి, ఇంక మనోళ్ళు ఆ షిప్ లోపలికి వెళ్లి ఆ షిప్ వాటర్‌లో దిగిన తర్వాత ఓ 10 నిమిషాల తర్వాత మనోళ్ళు వాళ్ళ సర్చింగ్‌ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆ అద్దాలోడు మన హాంగ్‌కి కనిపించేసరికి వాడికి షాక్ ఇచ్చి పడగొట్టేసి వాడిని కట్టేస్తంటే అప్పుడే ఆ భీమ్ గాడు ఎంట్రీ ఇచ్చి లిటరల్లీ మన హాంగ్‌ని చితక్కొట్టేస్తాడు. మనోడు ఓ 10, 15 దెబ్బలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనోడు తిరిగి కొట్టడం స్టార్ట్ చేస్తాడు చూడండి. ఒక్కో దెబ్బ పిడుగులా ఉంటుంది. ఓ స్టేజ్‌కి ఆ భీమ్ గాడు కూడా కన్‌ఫ్యూజ్ అయిపోయి వాడిని కొట్టబోయి ఆకున్న ఐరన్ రాడ్స్ అన్నిటిని కొట్టేస్తుంటాడు. అలా మన హాంగ్ వాడితో ఫస్ట్ టైం ఫైట్ చేసినా కూడా మనోడు దెబ్బలు తీసుకొని ఆ తర్వాత మనోడు తిరిగి కొట్టడం స్టార్ట్ చేసి వాడిని చితక్కొట్టేసి లాస్ట్‌కి వాడిని అక్కడే పెట్టేస్తాడు. అట్లే ఈ పక్క మన గాంగ్ ని చూసుకుంటే మనోడు ఒక్కో కంటైనర్ గా వెతుక్కుంటా వెళ్తాంటే అప్పుడే లాస్ట్ లో ఆ కిమ్ గడు సిగరెట్ తాగుతూ కనిపించేసరికి మనోడు పరిగెత్త వసడం లేదు. వెంటనే వాడు దాక్కునేస్తాడు. అయినా కూడా వాడిని పట్టుకునేందుకు ట్రై చేస్తాంటే వాడేమో చిల్లరేషాలన్నీ వేసుకుని తిరుగుతున్నాడు. ముఖాముఖి వచ్చి ఫైటే చేయను అంటున్నాడు. అందులోనూ మన యాంగ్ తో ఎలా అయితే చీట్ చేసి ఫైట్ చేసినాడు సేమ్ అలానే ఇప్పుడు కూడా వాడి బూట్లకు ఆ కత్తిల్ని పెట్టుకొని మనోడితో కూడా ఫైట్ చేసేందుకు ట్రై చేస్తుంటే మనోడు వాడి కాలు దగ్గర కూడా రాకుండా వాడి కాలు పైనే కొడతాంటాడు. అలా ఓ స్టేజ్ కి ఫేస్ టు ఫేస్ ఫైట్ జరుగుతుంది. నాట్ బ్యాడ్. ఆ కిమ్ గడు మరీ దారుణంగా దెబ్బలు తింటున్నాడు అని చెప్పలేను. బట్ ఓ రకంగా ఈక్వల్ గా కాంపిటీషన్ ఇస్తున్నాడు అని కూడా చెప్పలేను. బట్ ఓ రకంగా ఫైట్ చేస్తున్నాడు. బట్ మనోళ్ళు తీసుకున్న ట్రైనింగ్ ముందు వాడు వేస్ట్ అనమాట. సో మనోడు కాసేపు డిఫెండ్ చేస్తాడు, కొడతాడు. లాస్ట్ వాడిని చితక్ కొట్టేసి వాడిని అన్కాన్షియస్ అయ్యేలా కొట్టిపడేస్తాడు. ఇంకా నిదానంగా మన హాంగ్ కూడా వెనక నుంచి వచ్చి వాళ్ళందరినీ కొట్టిపడేస్తున్నారా అని చెప్పేసరికి ఆ తర్వాత ఆ కంటైనర్ ని ఓపెన్ చేసి చూస్తే ఆ బాక్స్ లో అంతా గోల్డే అనమాట. ఇంకా వెంటనే ఈ విషయాన్ని జాక్ కి జూన్ కి చెప్పేసరికి జాక్ ఏమో వాడి ప్రైవేట్ బోట్ తీసుకుని వెంటనే ఆ గోల్డ్ ని అండ్ మన వాళ్ళిద్దరిని మాత్రం తీసుకుని వచ్చేస్తాడు. యాక్చువల్లీ మన వాళ్ళిద్దరు ఎవరిని చంపలేదన్నమాట. జస్ట్ కొట్టేసి అన్కాన్షియస్ చేసి కట్టేసి మాత్రమే వచ్చేసి ఉంటారు. సో జూన్ వాళ్ళందరినీ పట్టేసి చట్ట ప్రకారం వాడికి ఎలాంటి శిక్ష అయితే విధించాలో నేను చూసి విధిస్తానని చెప్పి వాళ్ళందరినీ పట్టుకెళ్తాడు.
బై ది వే మన జాక్ ని వీడియో తీస్తున్నారు కదా, ఆ మొబైల్ ని కూడా పట్టుకొచ్చేస్తారు. సరే గాయ్స్, ఈ గోల్డ్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే చాయ్ గారు ఉంటే ఆయన పేద ప్రజలకి ఎలా అయితే సాయం చేయాలనుకుంటారో మేము అలానే అనుకుంటున్నాం. సో అలా ఏమైనా చేయగలమా అంటే ఎందుకు చేయలేము, ఈ గోల్డ్ ని ఇన్వెస్ట్ చేసి చాయ్ గారి పేరు మీదే మనం చాలా హాస్పిటల్స్ ని, ఆర్ఫనేజెస్ ని, డే కేర్ సెంటర్స్ ని అన్నిటిని ఓపెన్ చేద్దాం. బేసిక్ ట్రీట్మెంట్ ని కూడా అఫోర్డ్ చేయలేని వాళ్ళకు మనం ఫ్రీగా ట్రీట్మెంట్ ని ఇప్పిద్దాం. అండ్ పెద్ద పెద్ద సర్జరీస్ ని కూడా మనం ఫ్రీగా చేద్దాం. వీలైనంత వరకు దీన్ని యూజ్ చేసి హెల్ప్ చేసేందుకు ట్రై చేద్దాం. ఆల్సో మా కంపెనీ నుంచి కూడా నేను కూడా కొద్దిగా డబ్బు వేసి నేను కూడా ఈ ఆర్గనైజేషన్ లో పాలు పంచుకుంటా అంటాడు. సరే, మీకు ఇందులో ఏ వాటా వద్దా అంటే వద్దు, చాయ్ గారి డబ్బు చాయ్ గారిది, మేము జస్ట్ దాన్ని కాపాడి తీసుకొచ్చాం అంతే. సో మాకేది వద్దు అని చెప్పేసరికి చూడండి రా, ఇక్కడ మొత్తం 168 గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. ఒక్క గోల్డ్ బిస్కెట్ వాల్యూ 500 మిలియన్. సో మొత్తం వాల్యూ 84 బిలియన్. సో ఇందులో మీరు రెండు తీసుకున్నంత మాత్రాన ఏం కాదు, చాయ్ గారు ఉన్నా కూడా ఆయన కూడా సేమ్ ఇలానే చేసేవారు అని చెప్పి ఇద్దరికి రెండు బిస్కెట్స్ ఇస్తాడు. అంటే చాయ్ గారు ప్రాణాలతో ఉన్నప్పుడే చెప్పింటారు, ఈ ఇష్యూ అంతా సార్ట్ అయిన తర్వాత నేనే మీ అమ్మకు మంచి కెఫే పెట్టిస్తా, ఆ తర్వాత నీ బాక్సింగ్ కెరీర్ కూడా దీని వల్ల పోయింది కదా, సో నీకు మంచి జిమ్ పెట్టిస్తా, అందులో నువ్వు ప్రాక్టీస్ తీసుకుని మిగతా వాళ్ళకు కూడా ప్రాక్టీస్ ఇచ్చి ఇంకా నువ్వు బాక్సింగ్ కెరీర్ లో ఎదగాలి అని చెప్పింటాడనమాట. సో ఇంకా మనోడు ఈ గోల్డ్ ని యూజ్ చేసి అలా స్టార్ట్ చేస్తాడు అన్నట్టు చూపిస్తారు. ఇంకా 2 years తర్వాత వాళ్ళ అమ్మను మీట్ అయ్యేసరికి మనోళ్ళు ఇద్దరిని కౌలించుకుని గట్టిగా ఏడ్ చేస్తుంది. ఇంకా అట్లే ఈ సిరీస్ కూడా ఎండుకు వచ్చేస్తుంది అనమాట. కనీసం ఎండింగ్ లో అయినా మన హీరోని చివరిసారిగా చూపిస్తారేమో అనుకున్నా, బట్ చూపించలేదు. ఓ మంచి టామ్ బాయ్ క్యారెక్టర్ తో మన హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. బట్ లాస్ట్ ఇయర్ 2025 లో ఫిబ్రవరి మంత్ లో ఏదో ఇష్యూస్ వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. యాక్చువల్లీ ఈ సిరీస్ కి సెకండ్ సీజన్ కూడా రీసెంట్ గానే రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వగానే చాలా పాపులర్ కూడా అయింది. బట్ మన హీరోయిన్ అప్పటికే చనిపోయింది కాబట్టి తన సీన్ ఒక్కటి కూడా లేదనమాట. బట్ సెకండ్ సీజన్ కూడా చాలా బాగా తీసినారు కాబట్టి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. బట్ అది ఎక్స్ప్లెయిన్ చేద్దామా వద్దా అనేది మీ సపోర్ట్ బట్టే ఉందన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2 ఈ రెండు వీడియోస్ కి 100k వ్యూస్ అండ్ పార్ట్ 2 కి మాత్రం 5k కమెంట్స్ వస్తే ఖచ్చితంగా సెకండ్ సీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మరీ ఎక్కువ అనుకోకండి, 100k క్రాస్ అయిన వీడియోస్ మన ఛానల్లో రీసెంట్ గా అప్లోడ్ చేసినవి 2-3 ఉన్నాయి. అంటే సపోర్ట్ ఉండబట్టే అవన్నీ 100k దాటింది కాబట్టి దీనికి కూడా అంతే సపోర్ట్ చూపించేయండి, ఖచ్చితంగా దాటేస్తుంది. చూపించేస్తారు కదా, ఓకే మరి. సో ఎలా ఉంది గైస్ సిరీస్, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.